నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. హరి ఓం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానము లేకుండా చేసిన కర్మ నిరర్ధకమని, జ్ఞానాన్ని తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. జ్ఞానము అంటే మనమందరము కూడా శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపులమే కానీ కొద్ది రోజుల పాటు భూమి మీద ఉండేటటువంటి మనుష్యులము ఎట్టి పరిస్థితిలో కాదు. మీరందరూ కూడా ఎప్పుడు జీవించే ఉంటారు. అంటే కొద్ది రోజుల పాటే కదండి. ఇప్పుడు ఈ శరీరం మనం మన తల్లి గర్భంలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఈ శరీరం పడిపోయేంత వరకు కూడా ఇది నేను అంటున్నాం. మరి అమ్మ గర్భంలోకి రాకపూర్వం నువ్వెక్కడున్నావు? మరి ఈ శరీరం పడిపోయిన తర్వాత నువ్వు ఉంటావా చనిపోతావా అంటే, మీరు ధరించినటువంటి వస్త్రాలను ప్రతిరోజు ఎలా అయితే విడిచి నూతన వస్త్రాలు ధరిస్తారో అదే విధంగా మీరందరూ కూడా ఈ దేహమే నేను అనుకుంటూ జీవిస్తూ మీరు మరణించేటప్పుడు కొన్ని కోరికలతో మరణిస్తారు. మీ యొక్క కోరికలు, మీరు చేసిన పాపపుణ్య కర్మలను బట్టి మీకు ఇంకొక శరీరం ఇవ్వబడుతుంది. ఇవాళ ధనవంతులుగా ఉన్నారనుకోండి, ఖరీదైన వస్త్రాలు కట్టుకుంటారు. సంపదలు లేని వాళ్ళైతే కాస్త ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్నంత సంపదలో వాళ్ళు వస్త్రాలను ధరించడం జరుగుతుంది. అదే విధంగా ఈ జన్మలో మీరు ఇతరులకు ఎక్కువగా దానాలు చేయడం, ధర్మాలు చేయడం, త్యాగ బుద్ధితో అంటే పరులకు ఉపకారం చేసే విధంగా మీరు కర్మ చేశారనుకోండి, అప్పుడు మీకు గొప్పదైన దేహం వస్తుంది. ఎప్పుడు పుణ్యాలే చేస్తూ మంచి పనులు చేశారనుకోండి, దేవతాది జన్మ పొందుతారు. ఒకవేళ కొన్ని పుణ్యాలు చేస్తూ కొన్ని పాపాలు కూడా చేశారనుకోండి, అప్పుడు ఏమవుతారు అంటే మనిషిగా పుడతారు. లేదు చాలా పాపాలు చేశారు, అప్పుడు మీరు క్రిమికీటకాదుల్లోకి వెళ్ళిపోతారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్వ మధ్యే తిష్టంతి రాజసాహ జగన్యగుణ వృత్తిస్థా అదో గచ్చంతి తామసాహ అని చెప్పి మనం చేసిన కర్మల యొక్క ఫలితాలను గురించి కృష్ణ పరమాత్మ గుణత్రయ విభాగ యోగం 14వ అధ్యాయం అండి, అక్కడ 18వ శ్లోకంలో చెప్పారనమాట. అంటే ఎవరి సాధనలో అయితే పరులకు ఉపకారం జరిగే విధంగా త్యాగ బుద్ధితో కూడిన కర్మ చేస్తారో వాళ్ళందరూ కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలంటే ఏముంటాయి? భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, తపోలోకం, జనలోకం, సత్యలోకం, ఇలా లోకాలు ఉన్నాయి కదండి. అక్కడ ఉన్నటువంటి లోకాలలో చాలా గొప్పదైన సౌఖ్యాలు, భోగములను అనుభవించడానికి కావలసిన ఆనుకూల్యత ఉన్న ఆ లోకాలలో మీ పుణ్యాన్ని బట్టి మీకు అక్కడ అన్ని రకాల అవకాశాలు, అంటే అన్ని రకాలైనటువంటి విషయ భోగములు అనుభవించవచ్చు. ఒకవేళ మధ్యే తిష్టంతి రాజసాహ, రజోగుణంతో భార్య బిడ్డలనే మమకారంతో, భార్య బిడ్డల మీద మమకారం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనము మన కుటుంబం మాత్రమే అనుభవించాలనుకున్నప్పుడు అది రజోగుణంతో ఒక్కొక్కసారి మనం దానం చెయ్యాలి. ఇప్పుడు నేను పరవన్నం వండాను, చాలా బాగుంది, మేమందరం కుటుంబం మొత్తం తినేసామండి. తిన్న తర్వాత కొంచెం మిగిలింది. మా పిల్లవాడికి, మా పెద్దబ్బాయికి పరవన్నం అంటే చాలా ఇష్టము అని నేను ఆ మిగిలిపోయిన దాన్ని డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రానికి, అంటే ఇక్కడ నేను వండిన దానిని ఇతరులెవరికి పెట్టకుండా నేను నా కుటుంబం మాత్రమే తిని
మిగిలినది కూడా మళ్ళీ మేమే తినాలి అనే తాపత్రయం చేత ఏదైతే మనం తప్పు చేశాం. ఎందుకు తప్పు చేశాం? అంటే నువ్వు వండుకున్న దానిని ఇతరులకు పెట్టకుండా నువ్వు నీ కుటుంబమే తింటే ఇది రజోగుణం. అంటే నువ్వు ఆల్రెడీ కొంత పాపం చేశావన్నమాట. కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలే మాట్లాడుతున్నాం తప్ప, అయ్యో మేము వండుకున్నది మేము తిని ఎవరికి పెట్టకపోతే పాపం వస్తుందా అంటే వస్తుంది. ఎక్కడ చెప్పారు? 3వ అధ్యాయం 13వ శ్లోకంలో ఏమని చెప్పారు? యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. అన్ని పాపాలు పోవడానికి మీకు ఒక ఉపాయం చెప్తాను అన్నారు. ఏంటట? మీరు చేసిన ప్రతి పని యజ్ఞంగా మార్చుకోండి. యజ్ఞం చేసిన తర్వాత మీరు చేసేటటువంటి కార్యం ఏదైతే ఉందో అది మీ సమస్త పాపాలను పోగొడుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా వచ్చిన పాపమంతా కడిగేస్తుంది. ఇప్పుడు మనం ఒక డిటర్జెంట్ని మనం కావాలని మురికి అంటించుకున్న వస్త్రానికి, లేకపోతే అనుకోకుండా మన బట్టల మీద మురికి పడినా ఆ డిటర్జెంట్ ఏం చేస్తుంది? మురికినంతా తీసేస్తుంది. అంటే డిటర్జెంట్ యొక్క లక్షణం ఏంటి? మురికి తీసేయడమే. కావాలని పూసుకున్నారా లేకపోతే యాదృచ్ఛికంగా పడిందా అనేది దానికి తెలియదు. అదే విధంగా మీరు తెలిసి చేసినా తెలియక చేసినా, భగవంతుడు చూడండి, మనం తెలిసి తప్పు చేస్తే ఎక్కువ పనిష్మెంట్ ఇస్తాం. కానీ పరమాత్మ అంటున్నారు, మీరు తెలిసి కానివ్వండి తెలియక కాని, అంటే తెలిసి అంటే ఒక్కొక్కసారి కుటుంబం యొక్క క్షేమం కోసం అని చెప్పి ఒక్కొక్కసారి అబద్ధాలు ఆడుతూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం కదండి. మరి అవి తెలిసి తప్పు చేస్తాం. ఇది తప్పు అని తెలిసినా తప్పు చేస్తాం. మరి తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని మండుతుంది కదా. అదే విధంగా తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే కాబట్టి ఆ పాపాలన్నీ పోగొడతానంటున్నాడు పరమాత్మ. ఇప్పుడు తెలుసుకొని నేను చెప్పినట్టుగా యజ్ఞాలు చేయండి. ఎలాంటి యజ్ఞాలు చేయాలి? వెంటనే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళిపోయి యజ్ఞాలు చేయమంటున్నారా కృష్ణ పరమాత్మ? అలా అనట్లేదు. ఆయన ఏమంటున్నారు? భుంజతే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్ అంటున్నారు. ఎవరైతే తమ యొక్క కుటుంబము అంటే తన ఉదర నిమిత్తము, అంటే నీ ఆకలి కోసం అని చెప్పి, నీ ఆకలి తీర్చుకోవడానికి నువ్వు తీసుకునే ఆహారము, నీ కుటుంబం యొక్క క్షేమం కోసం నీ కుటుంబానికి చేసి పెట్టిందంతా, అంటే కేవలం కుటుంబం కోసం మాత్రమే వండుకొని తింటే ఎవరైతే తింటారో, తిన్నదాన్ని ఇతరులకు ఎవరికైతే పెట్టకుండా ఉంటారో వాళ్ళందరూ పాపమే తింటున్నారు అన్నారు. అంటే ఇప్పుడు నేను పరవన్నం వండుకొని నేను నా కుటుంబమే తింటే అదేమైంది? పాపము. అంటే నేను కొత్తగా పాపం తయారు చేసుకున్నాను అనమాట. ఇలా మనకు నచ్చినప్పుడు వేరొకరికి పెడతాం, నచ్చనప్పుడు పెట్టమండి. అంటే ఇక్కడ ఇది రజోగుణంతో కాబట్టి మళ్ళీ మీరు ఏం చేస్తారు? భూలోకంలో పుడతారు. మనుషులుగా పుడతారా, పశుపక్షాదులుగా పుడతారా ఏంటి అనేది మాత్రం మీరు చేసుకున్నటువంటి పుణ్య పాపాలను బట్టి ఈశ్వరుడు నిర్ణయిస్తారు. మొత్తం మీద భూలోకంలో తిరగడానికి మాత్రం పర్మిషన్ ఉంటుందట. అధోగచ్చ జగన్య గుణ వృత్తిస్తా అధోగచ్చంతి తామసాహ అన్నారు. మరి ఎప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచించుకుంటూ, ఎవరైనా బాగుపడితే చూడలేక అసూయ చేత, ఎవరైనా సంతోషంలో ఉంటే సంతోషాన్ని, కొంతమంది చూడండి, ఎవరైనా నలుగురు నవ్వుతుంటే ఏదో ఒక మాట అని అక్కడ ఉన్న ఆనందాన్ని పోగొడతారు. ఇది తమోగుణం యొక్క లక్షణం అన్నమాట. అంటే వేరొకరు సంతోషంగా ఉంటే చూడలేక అవతలి వారి యొక్క సంతోషాన్ని నాశనం చేసేటటువంటి వారు, సోమరిగా ఉండేవాళ్ళు, ఇతరుల యొక్క కార్యములను పాడు చేసి మరి ఎవరైతే తమ పనులు తాము చేసుకోకుండా ఉంటారో వీళ్ళందరికీ కూడా మరి కింది లోకాలు ఏమున్నాయి? అతల వితల సుతల రసాతల తలాతల మహాతల, మరి ఇలాంటి లోకాలే, పాతాల లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకాలలో ప్రవేశం పొందుతారట. అంటే మరి నీచమైన జన్మలలోకి వెళ్ళిపోతాం. అంటే మంచి కర్మలు చేస్తేనేమో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయి దేవతలుగా పుడతాం, అక్కడున్న స్వర్గాది భోగములు అనుభవించి. తర్వాత మనము రజోగుణము చేత భార్యాబిడ్డల మీదున్న మమకారం చేత శాస్త్రాన్ని తెలుసుకోకుండా మరి మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మాత్రం భూలోకంలో ఉంటారట. మరి ఎవరైతే పాపపు కర్మలు చేస్తారో వాళ్ళు క్రింది లోకాలకు వెళ్ళిపోయి క్రిమికీటకాదుల జన్మలలోకి వెళ్ళిపోతారు అని పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. అంటే శాస్త్రం నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. శాస్త్రం తెలియకుండా నువ్వు చేసిన కర్మ అదేమవుతుంది? నిన్ను అనేక జన్మలు పొందడానికి కావలసిన స్థితి వస్తుంది. కాబట్టి అందరికీ పరమేశ్వరుడు చెప్తున్నారు,
మీరందరూ శాస్త్రం తెలుసుకోండి. శాస్త్రం లేకుండా ఎవ్వరూ కూడా కర్మ చేయకండి. అలా చేసిన కర్మ ఏమవుతుంది అంటే, మీకు ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం చదువుకొని వెళ్ళిన వాడు ఏం చేస్తాడు, చక్కగా వాడికి వచ్చినటువంటి ఏవైతే ప్రశ్నలు ఉంటాయో వాటన్నింటికి సమాధానాలు పెడతాడు. ఏమీ రాని వాడు ఏం చేస్తాడు, ఏదో ఒకటి ఏబిసిడీలని పెట్టుకుంటూ వస్తాడు. వాడికి నచ్చిన ఆర్డర్లో పెట్టుకుంటూ వస్తాడు. వాడు అదృష్టం కొద్దీ వాడు పెట్టినవన్నీ కరెక్ట్ అయ్యాయి అనుకోండి, వాడు టాస్ వేస్తాడు. అలా వేసినప్పుడు వాడు ఏమవుతాడు, సక్సెస్ అయ్యాడు అనుకోండి, వాడికి జాబ్ కూడా వస్తుంది. బాగా కష్టపడి వెళ్తాడు, ఆలోచించి ప్రశ్నలు పెట్టాడు, చిన్న చిన్న కన్ఫ్యూజన్తో తప్పులు చేశాడు, వాడికి జాబ్ రాలేదు. అంటే ఇప్పుడు చదువుకున్నవాడు అప్పటికప్పుడు తాత్కాలికంగా నష్టపోవచ్చు, కానీ శాశ్వతంగా ఈ ఉద్యోగం రాకపోతే ఇంకో ఉద్యోగానికి వీడి జ్ఞానాన్ని వాడుకుంటాడు. కానీ అక్కడ ఏదో ఒకటి అని చెప్పేసి టాస్ వేసి మరి వాడు సక్సెస్ అయి ఉండొచ్చు, అందరి చేత గౌరవాన్ని పొందొచ్చు, ఒక ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు. కానీ తాను చేసే ఉద్యోగంలో జ్ఞానం లేదు కాబట్టి ఎన్ని కష్టాలు పడతాడండి. అప్పటికప్పుడు సంతోషం, కానీ తర్వాత కాలంలో కష్టాలు. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, నేను చేసే పనులన్నీ గొప్పవి అనుకుంటూ శాస్త్రం తెలియకుండా మీరు చేసిన దానం ఒక్కొక్కసారి మిమ్మల్ని అధోపాతాళానికి తీసుకెళ్తుంది. ఎవరికి దానం చెయ్యాలో తెలియకుండా మీకున్న సంపదనంతా దానం చేశారనుకోండి, దుర్మార్గులైన వారికి, తాగుబోతులకు, ఇంకా పనికిరాని వాళ్ళందరికీ దానం చేశారనుకోండి, వాళ్ళు పాపపు కార్యాలు చేశారనుకోండి, మీ డబ్బుతో పాపపు కార్యాలు చేస్తే ఆ పాపమంతా మీ ఖాతాలో పడుతుంది. మీరు మంచనే చేస్తున్నారు, కానీ ఆ మంచి మిమ్మల్ని ఏం చేస్తుంది, నష్టపరుస్తుంది. ఒక్కొక్కసారి మీరు చేసిన దానం ఒక పుణ్యాత్ముడు, ఈశ్వరానుభూతిని పొందినటువంటి ఒక మహాగురువు మీ భోజనం చేసి ఉన్నారనుకోండి, మీరు ఇతనికి నేను పరమాత్మకు పెడుతున్నానని ఏం పెట్టలేదు, ఇంటికి వచ్చారు పెడదామని చెప్పేసి పెట్టారు, కానీ తిన్నదెవరు, సాక్షాత్తు ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఇతని యొక్క ఐశ్వర్యం ఇతడు ఊహించిన దానికంటే కూడా పై స్థాయిలోకి వెళ్ళిపోతాడు. అంటే ఏమంటారు అప్పుడు, అంటే తనకేమీ జ్ఞానం లేదు కదా, లేకుండానే మరి అతడు అంత ఐశ్వర్యవంతుడయ్యాడు అంటే మరి ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా? ఇప్పుడు మనము వైకుంఠపాలి ఆట ఆడతామండి. ఒక్కొక్కసారి మనం ఒక్క నెంబర్తోనే ఏం చేస్తాం, పైకి ఎక్కుతాం. కానీ పక్కనే మృత్యు అయినటువంటి పాము కూడా కూర్చుంటుంది. ఈసారి ఆటలో ఏమవుతుంది, వెంటనే నువ్వు పాము చేతిలో చిక్కి మళ్ళెక్కడుంటావు, ఎక్కడ ప్రారంభించావో అక్కడే ఉంటావు. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక పరీక్ష పెడుతూ ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. నీకు సంపదలు వస్తే నువ్వు ఎలా ఉంటావు. చాలా మందికి చూడండి, సంపదలు రాగానే చాలా అహంకరిస్తారు. ఎందుకంటే వీడు కష్టపడి సంపాదించలేదు, ఏదో అదృష్టం కొద్దీ వీడు గొప్పవాడయ్యాడు. ఇప్పుడు అతను ఏం చేస్తాడు, మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏం చెప్పినా విననన్నట్టు వీళ్ళు కూడా ఏం చేస్తారు, కష్టపడకుండా ఒక లాటరీ ద్వారానో ఏదో ఒక కారణం చేత సంపదలు వస్తే అతడు ఏం చేస్తాడంటే అసలు ఎవరిని కూడా లెక్క చేయకుండా విపరీతమైన ప్రవర్తనతో ఉంటాడు. భగవంతుడు ఆయన్ని చూస్తుంటాడు, నీకు సంపద వస్తే నువ్వు అణిగిమణిగి ఉంటున్నావా, అహంకరిస్తున్నావా. నీ యొక్క అహంకారం గనక ఒక మహాత్ముణ్ణి అవమానపరిచిందనుకోండి, వెంటనే నువ్వు అక్కడ ఉన్నటువంటి వైకుంఠపాలిలో పాముతో కరిచి కిందకొచ్చినట్టు నీకు కూడా ఏదో ఒక చిన్న ప్రమాదం జరిగి నువ్వు ఎక్కడ మొదలయ్యావో అక్కడికే వచ్చేస్తావు. అంటే అంత ఐశ్వర్యం ఎలా పోయిందో నీకు అర్థం కాకుండానే పోతుంది. ఎవరు ఇచ్చారు, ఎవరు తీసేశారు, ఇచ్చిన వాడిని నువ్వు గుర్తు పెట్టుకోలేదు, ఆ ఇచ్చినవాడు చెప్పిన నియమాలు తెలుసుకోలేదు, ఇచ్చినవాడు ఎలా బ్రతకమన్నాడో తెలుసుకోకుండా నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తే అందరం ఎక్కడంతో పాటు పరమాత్మకి పైకెక్కించడం తెలుసు, ఎక్కించిన ఆయనకు కిందకు దించడం కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. నాకు ఇంతుంది అని చెప్పేసి అహంకరించకండి. ఇది తీసేయడానికి భగవంతుడికి ఎంత సమయమో పట్టదు. కాబట్టి మీకు ఏదైతే ఉందో దానిని అనుభవించడానికి ఈశ్వరుడు శాస్త్రమును చెప్పాడు. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో అంటున్నారు. ఏ కార్యం ఎలా చెయ్యాలో ఈశ్వరుడు శాస్త్రం నందు చెప్పాడు. చెప్పిన దాన్ని తెలుసుకొని మీరు చెయ్యదగిన కార్యమునే చెయ్యండి. దానివల్ల మీరు
ఉన్నతమైన స్థితికి కూడా పొందవచ్చు. శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అంటే శాస్త్రాన్ని తెలుసుకుని ఈశ్వరార్పణతో కూడిన నిష్కామ కర్మ చెయ్యండి అంటున్నారు. అంటే ఫలితాన్ని భగవంతుడికి అప్పజెప్పి కర్మ చెయ్యమని మనకు ఎవరు చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనందరం ఎలా కర్మ చెయ్యాలట అంటే యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః అన్నారు. అంటే కృష్ణ పరమాత్మ ఇప్పుడు మనందరికీ చెప్తున్నారు మనం చేసే కర్మ ఎలా ఉండాలి. అందరం కర్మ చేయాల్సిందేనండి. కృష్ణ పరమాత్మ ఆల్రెడీ మనకు 3వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్పారు. ఎవరైనా కర్మ చేయకుండా ఉండటం కుదురుతుందా అంటే కుదరదు. నహి కచ్చిక్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. త్రిగుణాల మాయ చేత ప్రతి ఒక్కరూ కూడా కర్మ చేస్తూనే ఉంటారు. కర్మ చేయకుండా మినహాయింపులు ఎవరికీ లేవు. కనురెప్ప వాలుస్తున్నారంటే కర్మ జరుగుతుంది. శ్వాస తీసుకుంటున్నారంటే కర్మ జరుగుతుంది. అంటే మనకు తెలియకుండానే అది కర్మ అనేది జరుగుతుంది. నువ్వు ఎన్ని శ్వాసలతో ఈ భూమి మీద బతకాలో ఈశ్వరుడు నిర్ణయించారు. నీ యొక్క శ్వాసలను నువ్వు ఇన్నిసార్లు అని నిన్ను తెలుసుకోవడానికి ముందే శ్వాసలు జరిగిపోతూ ఉంటాయి. సహజంగా ఈశ్వరుడి యొక్క నిర్ణయాధికారం ప్రకారంగా ప్రతిరోజుకి 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతాయి. వీటిని మనం ఏం చేయొచ్చు? సాధన ద్వారా ఈ శ్వాసలను ఏం చేయొచ్చు అంటే పొదుపు చేయొచ్చండి. ఇప్పుడు మనకి నెలకి ఒక 20,000 రూపాయల జీతం వచ్చిందనుకోండి. కొన్ని ఖర్చులు తగ్గించుకున్నప్పుడు దీన్ని 15,000 రూపాయలకి ఖర్చులు వాడుకొని ఒక 5,000 రూపాయలు పొదుపు చేసుకున్నారనుకోండి. భవిష్యత్తులో అనారోగ్యాలు వచ్చినా లేకపోతే శుభకార్యాలు ఏవైనా తీర్థయాత్రలు ఏవైనా చెయ్యాల్సి వచ్చినా మనకి అప్పు చెయ్యకుండానే మనం దాచిపెట్టుకున్న పొదుపులో నుంచి మనం ఖర్చు పెట్టుకున్నట్టుగానే ఇక్కడ మన యొక్క శ్వాసలను కూడా ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. మనం అలా జాగ్రత్తగా వాడుకోవడానికంటే బదులు అధికమైన శ్వాసలు వాడతాం. ఎలా వాడతాం? చాలా సార్లు చెప్పారు కృష్ణ పరమాత్మ. కోపంలో మనం ఏం చేస్తామంటే ఎక్కువ శ్వాసలు ఖర్చు పెడతాం. కోప్పడుతున్నామంటే నువ్వు భూమి మీద బ్రతికే రోజులు తగ్గిపోతున్నాయనటానికి గుర్తు. అందుకే నీకు కోపం వస్తే నువ్వేం చేయాలి? అయ్యో నేను భూమి మీద చాలా రోజులు బ్రతకాలి అని మనం అనుకున్నాం అనుకోండి, వెంటనే మన కోపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. లేదు, నేను భూమి మీద బ్రతికే రోజుల కంటే కూడా ఇప్పటికిప్పుడు పలానా వ్యక్తిని నేను ఏం చేయాలి? శిక్షించాలి అనుకున్నారనుకోండి, అంటే అక్కడ మీరు ఏం తాకట్టు పెడుతున్నారు? మీ యొక్క ఆయువుని తాకట్టు పెడుతున్నారు. ఎవరో ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం కోసం, ఎవరో మీకు కష్టాన్ని కలిగించారని చెప్పి మీ యొక్క ఆయువుని, అంటే కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం కొద్దీ ఈశ్వరుడు మనిషికిచ్చిన ఆయు ప్రమాణం అండి. గుర్తుపెట్టుకోవాలి, మనకి ఈశ్వరుడు ఇచ్చిన ఆయుష్ అంటే ఎన్ని లక్షల ప్రాణులకు తెలియనటువంటి, ఎన్ని లక్షల ప్రాణులు పొందలేనటువంటి గొప్పదైన మానవ జన్మను పొందారు. ఈ మానవ జన్మ గురించి చెప్పుకోవాలి అంటే ముందు బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. సృష్టి చేసినప్పుడు మొదట మనిషిని సృష్టి చేయలేదట. మొదట ఏం చేశాడు? రాళ్ళు, తర్వాత వృక్షాలు, తర్వాత పశుపక్షాదులు, వీటన్నింటినీ సృష్టి చేశాక మరి ఏ ప్రాణికి కూడా తన లోపట ఉన్న దివ్యమైనటువంటి భగవంతుణ్ణి చూడగలిగిన భాగ్యం ఏ ప్రాణికి ఇవ్వలేదట బ్రహ్మదేవుడు. ఇవ్వనప్పుడు అప్పుడు ఆయనకి తృప్తి కలగలేదట. ప్రాణులన్నీ కూడా తింటున్నాయి, నిద్రపోతున్నాయి, తర్వాత అంటే అవి ఏం చేస్తున్నాయి? మరొక పద్ధతిలో అవి జీవిస్తూ ఉన్నాయండి. కానీ మరి తాను చేసిన సృష్టిలో తనకు ఆనందం కలగలేదట. ఆనందం కలగనప్పుడు ఏం చేశాడంటే ఇప్పుడు మనిషిని సృష్టి చేశాడట. మనిషిని సృష్టి చేసి ఏ మనిషి అయితే భగవంతుడు చెప్పిన నియమాల ప్రకారంగా జీవిస్తాడో అలా జీవించిన మనిషి తన లోపటకి తొంగి చూసి
తనను తాను తెలుసుకోగలిగినటువంటి గొప్పదైనటువంటి భాగ్యాన్ని ఈశ్వరుడు ప్రసాదించారట. ఇది మానవ జన్మ యొక్క గొప్పతనం అండి. అంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడు? మనిషికి మాత్రమే తనను తాను తెలుసుకోగలిగినటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చి భూమి మీదకి ప్రాణుల్ని సృష్టి చేశాడు, మనిషిని సృష్టి చేశాడంటే మనిషి యొక్క గొప్పతనం ఎంతుందో చూడండి. ఏ ప్రాణి అయినా తనను తాను తెలుసుకొని జీవన్ముక్తులు కాగలుగుతారా? దేవతలు కూడా కాలేరు, ఇక ఏ ప్రాణులు కూడా కాలేవు. కానీ మనిషి మాత్రం తెలుసుకోగలడు. ఎప్పుడు తెలుసుకోగలడు? సక్రమమైన జీవనాన్ని గడపాలి. ఎట్లాంటి సక్రమమైన? ఈశ్వరుడు శాసనం చేశాడు, శాస్త్రములను బోధించాడు. శాస్త్రముల యందు చెప్పబడిన సత్యాలన్నింటినీ తెలుసుకుంటూ తమ జీవితంలో తప్పులు చెయ్యకుండా ప్రతి ఒక్కరూ కూడా పూర్ణ ఆయుషుతో జీవించడానికి మన యొక్క ఆయు ప్రమాణం ఏ పని చేస్తే తగ్గుతుందో ఆ పనులు చెయ్యకుండా మనం ఏం చేయాలి? మన యొక్క శ్వాసలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను ఒక 80 సంవత్సరాలు బ్రతికే ఆయు ప్రమాణం పూర్వజన్మలో నేను చేసిన కర్మ కొద్దీ ఇచ్చాడనుకోండి, ఇప్పుడు నేను బాగా కోప్పడటం ద్వారా, అవసరానికి మించి తినడము ద్వారా, అవసరానికి మించి నిద్రపోవడం ద్వారా నేను ఇప్పుడు ఒక 70 సంవత్సరాలకి నా ఆయు ప్రమాణాన్ని తగ్గించుకొని ఉన్నాననుకోండి, అంటే ఇప్పుడు నా ఆయువుని భగవంతుడు తీసేశాడా? నేను తీసేసుకున్నానా? నేను చేసిన కర్మలలో ఉన్న దోషం నాకు తెలీదు. నా యొక్క ఆయు ప్రమాణము ఎలా తగ్గిపోతుందో శాస్త్రం తెలియనందువల్ల నేనేం చేశాను? చీటికి మాటికి అధికంగా మాట్లాడాను, అధికంగా కోప్పడ్డాను, అధికంగా తిన్నాను, అధికంగా నిద్రపోయాను. అలా జరగడం వల్ల ఏమైంది? భగవంతుడిచ్చిన శ్వాసలను ఏం చేసుకున్నాను? ఎక్కువగా ఖర్చు పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు ఎవరికి నష్టం? నాకే కదా నష్టము. ఇప్పుడు శాస్త్రం తెలిసింది, నేను మాట్లాడే మాటలని పొదుపు చేసుకుంటాను. తర్వాత ఇంకా నాకు కోపం వస్తే నేనెందుకు నా ఆయు ప్రమాణాన్ని పోగొట్టుకోవాలని అనవసరమైనటువంటి విషయాలకు కోప్పడటం మానేసి, ఎప్పుడైనా ఒక్కసారి ఇప్పుడు నాకు కోపం అవసరము, తల్లి పిల్లవాడిని దండించటం ఎంతసేపండి? కొన్ని నిమిషాలు మాత్రమే కోపాన్ని ప్రదర్శిస్తుంది, కానీ తర్వాత ఆ కోపాన్ని ఏమాత్రం గుర్తుపెట్టుకోనట్టు ఎవరైనా తప్పు చేస్తే ఆ క్షణంలోనే అతన్ని ఏం చేయాలి? కాస్త కఠినంగా మాట్లాడాలి. కానీ ఆ కోపాన్ని కొనసాగించకుండా జాగ్రత్త పడడం వల్ల ఏమవుతుంది అంటే మన ఆయు ప్రమాణాన్ని మనం పూర్తిగా వినియోగించుకోగలుగుతామన్నమాట. చాలా రుచికరమైన పదార్థమని ఎక్కువగా తిన్నాననుకోండి, తింటే ఏమవుతుంది? నేను ఎక్కువగా నిద్రపోతాను. అంటే బాగా కడుపు నిండగానే ఏమవుతుందండి? వెంటనే నిద్ర వస్తుంది. అప్పుడు నిద్ర వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆహారాన్ని కొంత తగ్గించుకుంటే నిద్ర రాకుండా ఉంటుంది. మితంగా తిన్నామనుకోండి, భగవంతుడు ఎన్ని శ్వాసలతో మనం తిన్న ఆహారాన్ని పచనం చేయగలరో అన్ని శ్వాసలతో పచనం చేస్తారు. చూడండి, ఇక్కడ ఈశ్వరుడే మనం తిన్న ఆహారాన్ని పచనం చేస్తానని చెప్పాడు. ఎలా పచనం చేస్తానన్నాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే మీరు తిన్న ఆహారాన్ని, నేనే మీ దేహమునందు ఉండి ఎలా ఉంటాను? వైశ్వానరుడిగా ఉండి మీరు తిన్న ఆహారాన్ని భక్షములు, భోజ్యములు, చోష్య, లేహ్య అనే 4 విభాగాలుగా మీరు నోట్లో ముద్ద పెట్టినప్పటి నుంచి నమలటం, కొరకటం, ఆ తర్వాత జుర్రుకోవడం, తర్వాత నాలుక మీద పచ్చడి లాంటివి రుచి చూడటం, లేహ్యము, ఇలా మీ పదార్థాన్ని లోపలికి పంపిస్తే నేనేం చేస్తాను? ఆ పదార్థాన్ని లోపలికి పంపిస్తున్నప్పుడు ప్రాణ అపాన సమాయుక్త, ప్రాణము అపాన వాయువులు రెండింటినీ సమము చేసి పచామ్యన్నం చతుర్విధం, ఆహారాన్ని నేనేం చేస్తాను? పచనం చేస్తూ ఉన్నాను. అంటే భగవంతుడు ఏం చేస్తున్నారు? నీ యొక్క శ్వాసలను వినియోగించి నేను ఖర్చు పెడుతున్నాను అన్నారు. అంటే భగవంతుడు ఏది దాచిపెట్టుకోవట్లేదు. ఏం దాచిపెట్టుకోవట్లేదు? నేను మీరు తిన్న అన్నాన్ని పచనం చేస్తున్నాను అన్నారు. పచనం చేస్తున్నాను అంటే ఎలా పచనం చేస్తున్నారు? నీ యొక్క శ్వాసలను వినియోగించి. నువ్వు
అధికంగా తిన్నావు. నేను చెప్పిన నియమాలు దాటి నువ్వు ఆహారాన్ని తిన్నావు. తింటే నీ యొక్క శ్వాసలను నేను అధికంగా ఖర్చు పెడతాను. అంతే. ఇప్పుడు ఆ ఇచ్చినటువంటి శ్వాసలలో అధికంగా ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుంది? బాగా అలసిపోతాం. కడుపు నిండా తిన్నామండి, అవసరానికి మించి తిన్నాము. ఇక తిన్న తర్వాత ఏమవుతుంది? అధికంగా శ్వాసలు ఖర్చు పెట్టారు కాబట్టి ఇప్పుడు బాగా నిద్రపోతారు. బాగా నిద్రపోయారు అంటే కూడా అవసరానికి మించి శరీరానికి నిద్ర కూడా అనవసరం కాబట్టి అధికంగా నిద్రపోయినందుకు కూడా కొన్ని శ్వాసలు పెనాల్టీగా కట్టాలి. చూడండి, శాస్త్రం తెలిస్తే ఎంత జాగ్రత్త పెరుగుతుందో. ఎందుకండి శాస్త్రం తెలుసుకోవాలి, మాకు సమయం లేదు అంటారు. మరి భగవంతుడు అంటున్నారు, అసలు ఇవాళ ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికే జనాలకు సమయం లేదు. ఆత్మజ్ఞానం తెలియకుండా మీకు తెలిసినటువంటి మిథ్యా జ్ఞానం అంతా వృధా అంటున్నారు. రమణ మహర్షి చెప్తున్నారండి ఈ మాట. బోద్ధారం ఆత్మమజానతో యో బోధ స కిం స్యాత్ పరమార్థ విద్య. ఇక్కడ రమణులు చెప్తున్నారు, సద్దర్శనం అనేటటువంటి గ్రంథమునందు మనకు చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు. కేవలం 40 శ్లోకాలలోనే మనం భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, మన లోపటున్న దోషాల నుండి విడిపడడానికి మనకి రమణులు చాలా సులభమైనటువంటి విషయాలలో జ్ఞానబోధ చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారు? అజానతో ఆత్మ అంటే ఆత్మ యొక్క జ్ఞానము తెలుసుకోకుండా ఏ పురుషుడైతే బోధస్స అంటే మరి మిథ్యా జ్ఞానము, దేహ సంబంధమైన విషయాల గురించి ఎన్నో చదువులు చదువుతున్నాం, మన పిల్లలతో చదివిస్తున్నాం కదా. ఈ తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానం అంతా కూడా అంటే లౌకిక విద్యలు, ఇవన్నీ కూడా కిం స్యాత్ పరమార్థ విద్య అంటే పరమాత్మను చేరుకోవడానికి ఉపయోగపడతాయా మీ విద్యలు? కోటి విద్యలు కూటి కొరకే అంటున్నారు. మరి ఆహారాన్ని తిని ఈ శరీరంతో మీరు ఏం తెలుసుకోవడానికి ఇన్ని విద్యలు? మరి ఇన్ని విద్యలన్నీ ఎందుకు అంటే ఆహారం తినడానికి. ఆహారం తిని ఈ శరీరాన్ని నిలబెడితే ఈ శరీరంతో మీరు సాధించవలసిన కార్యం ఏంటి అంటే కేవలం భార్య బిడ్డల్ని పోషించుకోవడమా? దీనికోసం అయితే కాదు. పరమాత్మ ఏమంటున్నారు? ఆత్మజ్ఞానం తెలుసుకోండి, మీ లోపటున్న ఆనందాన్ని పొందడానికే మీరు ఇన్ని రకాల విద్యలన్నింటినీ నేర్చుకొని ఆహారం సంపాదించుకొని ఆహారాన్ని అనుభవిస్తూ మిమ్మల్ని మీరేం చేయాలి? ఈ శరీరం అనే పంజరం నుండి విడిపించుకోవాలి. అలా విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇవాళ మీరెవరైనా తెలుసుకుంటున్నారా? ఆయన ఏమంటారు? బోద్ధారం అంటే తెలుసుకోవలసిన జ్ఞానం ఏంటి? ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా మీరు తెలుసుకున్న జ్ఞానము ఏదైతే ఉందో అదంతా అపరావిద్య అంటున్నారు. అపరావిద్య గురించి ముండకోపనిషత్తులో ఒక శ్లోకం చెప్పారండి. ఏమంటారంటే తత్ర అపరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ వేదో శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిష్యమితి అతపరాయయా తదక్షరమధిగమ్యతే అంటారు. ఇక్కడ చక్కగా చెప్తారండి. మీరు ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా మీరు తెలుసుకున్నటువంటి వేదాలు ఉన్నాయి కదండి, 4 వేదాలు 6 వేదాంగాలు ఏవైతే ఉన్నాయో వీటి జ్ఞానమంతా కూడా అపరా విద్య అని తేల్చి చెప్పినటువంటి ఉపనిషత్తు ముండకోపనిషత్తు చెప్పిందండి. ముండకోపనిషత్తు ఆత్మజ్ఞానం లేకుండా మీరు ఏదైతే తెలుసుకుంటున్నారో అదంతా కూడా మీకేం చేస్తుంది? అప్పటికప్పుడు మీ విషయ సుఖాలు, దేహ సంబంధమైనటువంటి విషయ సుఖాలు పొందడానికి మీకు ఉపయోగపడుతుందే కానీ మీ దేహంలో మీరు బంధించబడి ఉన్నారని మిమ్మల్ని మీరు విడిపించుకోవడానికి ఉపయోగపడే విద్య ఏంటి అంటే కేవలం పరావిద్య మాత్రమే. ఇదంతా అపరావిద్య. ఈ పరావిద్య ఏంటి? ఇక్కడ చెప్తాడనమాట. ఆయన ఏం చెప్తాడు? అతపరాయయా తద్ అక్షరమధిగమ్యతే. దేని ద్వారా మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారంటే నాశనము లేనటువంటి పరబ్రహ్మమును తెలుసుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని అది గట్టెక్కిస్తుంది. ఆత్మజ్ఞానము మినహా లోకంలో ఏ జ్ఞానము కూడా మిమ్మల్ని ఈ బంధనంలో నుంచి విడిపించదు అని చెప్పేసి మనకి ముండకోపనిషత్తులో చెప్పబడిన విషయాన్ని ఇక్కడ రమణులు చెప్తున్నారు. చూడండి, రమణులు సమస్త వేదశాస్త్రంలో చెప్పబడినటువంటి సమస్త పరిజ్ఞానాన్నంతా కూడా
మరి రమణ మహర్షి చాలా సులభమైనటువంటి శ్లోకాలలో చెప్పారు. అందుకే మహాత్ములు చెప్పబడినటువంటి ఒక్క శ్లోకం ఎన్ని శాస్త్రాలనైనా మనకు ఓపిక ఉండాలే కానీ వాటిని అధ్యయనం చేస్తే ఆయన చెప్పిన ఆ ఒక్క శ్లోకంలోనే ఉంటుందండి. ఆ జ్ఞానం అంతా ఇమిడి ఉంటుంది. అంటే ఆయన వేదాంగాలన్నింటినీ కూడా ఏం చేశారు, రంగరించి పోసి మనందరికీ చెప్తున్నారు. ఆత్మజ్ఞానము లేకుండా మీరు తెలుసుకున్న జ్ఞానమంతా కూడా అది మిథ్యా జ్ఞానము, అవిద్య. మీరందరూ ఇప్పుడు మీరు ఎన్ని దానాలు చేస్తున్నా మీరెవరు అంటే నేను ఫలానా అని అంటే జీవుణ్ణి ఏం చేస్తున్నారు, పరిమితం చేస్తున్నారు. నేను కేవలం ఈ శరీరం కాదు, ఈ శరీరానికి ఆవల ఉన్నటువంటి పరమాత్మ చైతన్యమే నేను అనగలిగిన గొప్ప జ్ఞానము మీ లోపల నిక్షిప్తమై ఉంది. ఆ నిక్షిప్తమై ఉన్నటువంటి జ్ఞానాన్ని మేలుకొల్పాలి అంటే మరి అక్షర విద్యను నేర్చుకోండి. భగవంతుడు ఎవరు అని చెప్పేసి 8వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతారనమాట. కిం తద్బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏంటండి అన్నప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడనమాట 8వ అధ్యాయం 3వ శ్లోకంలో, అక్షరం బ్రహ్మ పరమం అంటే నాశనము లేనటువంటి అక్షర స్వరూపమైనటువంటి పరబ్రహ్మమునే నేను జ్యోతి స్వరూపంగా విశ్వమంతటా వ్యాపించి ఉంటాను అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే మనం ఈ లోకంలో వెలుగును చూస్తున్నామంటే ఆ వెలుగంతా కూడా ఈశ్వర స్వరూపమే. మన శరీరాలలో ఏ చైతన్యమైతే లేనప్పుడు శవంగా మారుతుందో ఆ చైతన్య స్వరూపమైనటువంటి జ్యోతి మన లోపల ఉన్నంత వరకు మాత్రమే మనం ఈ శరీరంతో కదలిక ఉంటుంది. అందుకే ఏం చేస్తారు, మనం ఎవరైనా చనిపోతే శరీరం చల్లబడిపోతుందండి. శరీరం చల్లబడిపోతుంది అంటే ఆ లోపల ఉన్నటువంటి జ్యోతి స్వరూపము బయటికి వెళ్ళిపోయింది అనటానికి గుర్తు. అందుకే మరి మనమందరము కూడా జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి బోధస్య బోధ్యస్య చ సంశయం స్వం విజానత తద్వితయం వినశ్యేత్ అనే మాట చెప్పారు. అంటే బోధస్య బోధ్యస్య అంటే జ్ఞానము జ్ఞేయం అనేటటువంటి విషయాల గురించి చెప్పారు. కృష్ణ పరమాత్మ మనకు 13వ అధ్యాయంలో 8 నుంచి 12 వరకు జ్ఞాన సంబంధమైన విషయాలు చెప్పారు. తర్వాత 13 నుంచి 18 వరకు జ్ఞేయ స్వరూపమైన పరబ్రహ్మము గురించి చెప్పారు. ఇవి రెండు నశించాలంటారు రమణులు. అంటే జ్ఞానము జ్ఞేయము అంటే మనం అందరం ఏం చేయాలి, జ్ఞాన సంబంధమైన లక్షణాలు తెలుసుకోవాలి, జ్ఞేయ స్వరూపమైన పరబ్రహ్మమును గురించి తెలుసుకోవాలి. మరి జ్ఞానము జ్ఞేయానికి అధిష్టానం ఎవరు? ఆత్మయే అధిష్టానం అనే సత్యం తెలుసుకుని ఎవరైతే దేహ సంబంధమైన విషయాలన్నింటి నుండి విడిపడుతూ ఆత్మగా పరిణామం చెందడానికి ఎవరైతే నిరంతరం సాధన చేస్తారో అతడిలో ఏమవుతుంది, ద్వితయం వినశ్యేత్ అంటే రెండుగా ఉన్న విషయాలు ఏవి ఉండవు, ఉన్నది ఒక్కటే. జ్ఞానానికైనా జ్ఞేయానికైనా ఒక్కరే చక్రవర్తి. ఆ ఒక్క చక్రవర్తి ఎవరు అనంటే ఆత్మయే అన్నింటికీ ఆధారం అనేటటువంటి సత్యం తెలుసుకుని ప్రతి ఒక్కరూ సాధన చెయ్యాలి. ఏమని చెప్పుకున్నాం, అసలు జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి? ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ దీని గురించి ఇంకొక మాట చెప్తారు. ఏమంటారంటే ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం యస్సర్వం నాది గచ్చతి యస్సర్వం జ్ఞాతుమిచ్చామి అంటారు. అంటే ఇది జ్ఞానమని ఇది జ్ఞేయమని ఎవరైతే ఎన్ని శాస్త్రాలను అధ్యయనం చేసినా తెలుసుకోవడానికి ఇష్టపడరు. అంటే శాస్త్రాలను చదువుతారు కానీ మరి ఆ శాస్త్రముల యందు చెప్పబడిన పరబ్రహ్మ స్వరూపమును తమ లోపల దర్శనం చేసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చెయ్యరో అలా చెయ్యనటువంటి వారందరికీ కూడా అంటే ఆ పరబ్రహ్మం గురించి తెలుసుకోకుండా ఎవరో, నేను ఇంతకు ముందు కూడా ఈ చిన్న కథ చెప్పానండి. ఏంటంటే ఒక వ్యక్తి శాస్త్రాలన్నింటినీ కూడా చెప్తూ ఉంటాడట. చెప్తూ ఉంటే అందరూ కూడా అతన్ని చాలా గొప్ప వ్యక్తిగా చూస్తూ ఉన్నారట. అలా చూస్తూ ఉన్నారు. ఇతను చెప్పే జ్ఞానము చేత ఎంతో మంది ఉద్ధరణను పొందారు. కానీ ఆయన మాత్రం తన లోపటికి తాను తొంగి చూసే ప్రయత్నం చేయలేదు, ఆచరించే ప్రయత్నం చేయలేదు. కేవలం చెప్పేవాడు. ఆయన మాటలను అనేకులు కూడా విని అబ్బా ఇన్ని శాస్త్రాలను చెప్పగలిగిన గొప్ప వ్యక్తి ఎవరుంటారు అని చెప్పేసి ఆయన్ని ఏం చేశారు, నిరంతరం పూజిస్తూ కొద్ది రోజులకి ఏం చేశారంటే
ఆయనకు ఒక విగ్రహాన్ని కట్టి ఆయన దేవుళ్ళో అంటే ఒక దేవాలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆయన బ్రతికుండగానే ఆయన యొక్క విగ్రహానికి రోజు పూజ జరిగేది. ఒక రోజుకి ఆయన మరణించాడట. మరణించిన మరి జనన మరణాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కదండి. అతను చనిపోయిన తర్వాత అతన్ని ఎవరు తీసుకెళ్లారు అంటే యమభటులు తీసుకెళ్లారట. యమభటులు తీసుకెళ్తే యమధర్మరాజు అన్నాడు, నువ్వు ఇన్ని శాస్త్రాలను చెప్పావు కదా, మరి ఇన్ని శాస్త్రాలలో చెప్పబడిన సత్య వస్తువేంటో నీకు తెలుసా అన్నారట. ఏముంటుంది అన్నారు. నీకేం తెలియకుండా ఎందుకు ఇన్ని శాస్త్రాలు చెప్పావు? నువ్వు ఒక పూజనీయతను కూడా పొంది విగ్రహ రూపంలో నువ్వు నీ యొక్క రూపానికి విగ్రహం పూజలు కూడా జరుగుతున్నాయి కదా, మరి నువ్వు తెలుసుకోవలసిన సత్యాన్ని తెలుసుకోకుండా అందరికీ బోధలు చేస్తూ నువ్వు అందరి చేత పూజింపబడుతున్నావు, అది ఎంతవరకు సత్యము అని చెప్పేసి అప్పుడు యముడు చెప్పాడట, ఏంటి నీకు పనిష్మెంట్ ఉండాలి, శాస్త్రాలను కేవలం చదివితే సరిపోదు, వాటిని ఖచ్చితంగా ఆచరించాలి, ఆచరించకపోవడం వల్ల నీకు ఈ రోజున చాలా దుర్గతి పట్టింది అని చెప్పి నీ యొక్క రూపానికి ఏం చేశారు, గుడి కట్టారు. ఆ గుడి కట్టినటువంటి ఆ గుడి మెట్ల ముందు 3వ మెట్టు మీద కూర్చొని నువ్వేం చేస్తావు, ఒక 3 జన్మల పాటు భిక్షాటన చేస్తూ ఈ దేహాన్ని పోషించుకో, ఆ తర్వాత నీ యొక్క దోష పరిహారము నిమిత్తంగా నీకు ఏ స్థితి కల్పించాలో మేము ఆలోచిస్తామని ఏ ఏ ఏ రూపంలో అయితే అతన్ని విగ్రహ రూపంలో దేవుడిగా పూజిస్తున్నారో ఆ గుడి ముందు తానే భిక్షాటన చేసుకొని బ్రతికేటటువంటి మరి స్థితిని మరి ఆ యమధర్మరాజు ప్రసాదించారట. ఎందుకు? ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం యథార్థంగా పాటించబడుతుంది. ఏమన్నాడు అక్కడ, ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం యస్సర్వం నాది యస్సర్వం జ్ఞాతుమిచ్చామి అపివర్ష సహస్రాని శాస్త్రార్థం నాది గచ్చతి. 1000 సంవత్సరాల పాటు అతనికి శాస్త్రం అర్థం కాదట. అంటే శాస్త్రాలు చదువుతుంటాడు, శాస్త్రంలో చెప్పబడిన భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేయరు. జ్ఞానం అంటాడు, జ్ఞాన గుణాలు అప్పచెప్తాడు, జ్ఞేయం అంటాడు, జ్ఞేయ గుణాలు అప్పచెప్తాడు. కానీ ఒక చోట ఆగి, ఇప్పుడు మన రోడ్డు మీద పోతున్నామండి, అదే రోడ్డు మీద వస్తున్నాం పోతున్నాం, 1కి 4 సార్లు వచ్చిపోతున్నాం. కానీ అక్కడ ఎవరో 2 బంగారపు గొలుసులు పోగొట్టుకొని ఉన్నారు. మనం అదే బజార్లో ఒక 10 సార్లు 20 సార్లు తిరుగుతానే ఉన్నాం. ఆ రోజు ఏదో పని మీద అన్ని సార్లు తిరిగినప్పటికీ కూడా మనం ఒక్కసారి కూడా అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని చూడలేదు. తర్వాత ఎవరో చూసి ఆ బంగారాన్ని పట్టుకొని వెళ్తున్నారు. ఈయన కళ్ళారా చూశాడు. అయ్యో, ఎవరో ఒక వ్యక్తి వచ్చి, నేను బంగారం పోగొట్టుకున్నానండి, మీరు ఈ వీధిలో చూసారా అన్నారు. చూసారా అంటే ఆయన అన్నాడు, నేను చూడలేదండి, నేను పొద్దున్నుంచి 10-20 సార్లు తిరుగుతానే ఉన్నాను, నాకేం కనిపించలేదు అన్నారు. అంటే ఇంకొక వ్యక్తి వచ్చి, ఇదిగోనండి ఇదేనా మీరు పోగొట్టుకున్న వస్తువు అంటే, అవునండి ఇదే, నేను పొద్దున 8 గంటలకు బండి మీద వెళ్తూ నా జేబుకు రంధ్రం పడింది, చూసుకోలేదండి, అవి కింద పడిపోయాయి అని చెప్పేసి అన్నారట. ఇతడు అప్పుడు అంటున్నాడు, అయ్యో, పొద్దున్నుంచి నేను ఇన్నిసార్లు తిరిగాను, ఒక్కసారి కూడా ఆ వస్తువు నాకు కంటపడలేదు. మరి ఎందుకు కనపడలేదు? నీ దృష్టి వేరొక దాని మీద ఉంది, అక్కడున్న విషయాన్ని నువ్వు పట్టుకునే ప్రయత్నం చేయలేదు. కృష్ణ పరమాత్మ కూడా అంటున్నారు, అయ్యో, నేను రోజు ఇన్ని శాస్త్రాలను అధ్యయనం చేస్తానండి అంటారు. అందుకే కదండి శంకరాచార్యుల వారు ఏమన్నారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే నహి నహి రక్షతి డుకురున్ కరణే సంప్రాప్తే సన్నిహితే కాలే. అంటే మరి నువ్వు భగవంతుణ్ణి స్మరణ చెయ్యి, గోవిందా గోవిందా అని చెప్పేసి నువ్వు భగవంతుణ్ణి స్మరణ చేస్తే అది నిన్ను సంప్రాప్తే సన్నిహితే కాలే, అంటే నీకు మరణం సంభవించినప్పుడు, ఈ దేహానికి మరణం సంభవించినప్పుడు అతడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి డుకురున్ కరణే అనే పదానికి అర్థం వెతుకుతున్నాడట. ఒక శబ్దరత్నాకరం పెద్ద గ్రంథాన్ని అక్కడ పెట్టుకొని అందులో డుకురున్ కరణే అని చెప్పేసి ఒక పెద్ద ఆయన, ఒక 90 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి ఆ పదం యొక్క అర్థం వెతుకుతూ ఉన్నాడట. అప్పుడు శంకరాచార్యుల వారు చూసి, నిన్ను ఈ అక్షరము, నువ్వు ఏదైతే ఒక పదం యొక్క అర్థం కోసం వెతుకుతున్నావో ఆ అర్థం నిన్ను రక్షించదయ్యా, నువ్వేం చేయాలి, గోవిందుణ్ణి భజిస్తే అప్పుడు నువ్వు భగవంతుణ్ణి చేరుకుంటావు తప్ప ఈ పదాల యొక్క అర్థాలు తెలుసుకుంటూ బతికినంత కాలం మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందుతావే తప్ప శాశ్వతమైన బంధ విముక్తి దొరకదు నీకు అని మనకు భజగోవిందం యొక్క
శ్లోకాలు చెప్పడం జరిగిందనమాట. అంటే ఆయన అక్కడ పెద్ద ఆయన అక్కడ అలా ఉండటం వల్ల మన అదృష్టం ఏంటంటే మరి భగవంతుణ్ణి స్మరణ చేస్తే నువ్వు పరమాత్మను పొందుతావే తప్ప నాకిన్ని శాస్త్రాలు వచ్చు అని చెప్పేసి నువ్వు ఢంకాపదంగా చెప్పినంత మాత్రాన భగవంతుణ్ణి నువ్వు పొందలేవు. అంటే శాస్త్రం చదవద్దంటున్నారా? శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని తెలుసుకోమంటున్నారు పరమాత్మ. ఇన్ని విషయాలు చెప్పేది ఏంటి ఆయన? అసలు జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయ గుణాలంటే ఏంటో విచారణ చేసి నువ్వేం చేయాలి? వాటిని ఆచరణలో పెట్టుకున్నప్పుడు కదా నువ్వు ముక్తిని పొందేది. ఇక్కడ రమణ మహర్షి కూడా అంటున్నారు. ఏమంటున్నారు? బోధస్య బోధ్యస్య చ సంశయం అంటున్నారు. అంటే జ్ఞానము జ్ఞేయం అనేటటువంటి విషయాలకు అధిష్టానం ఎవరో తెలుసుకోండి. అధిష్టానం ఆత్మ అని తెలుసుకోండి. అంటే ఇక్కడ జ్ఞాన గుణాల గురించి 2 మాటలు చెప్పుకుందాం. జ్ఞానం అంటే కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు? అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ అంటారు. అంటే తనను తాను పొగుడుకోకూడదు. ఎన్నిసార్లు పొగుడుకొని ఉంటాం మనం? తెలిసినప్పుడు పొగుడుకోకుండా ఉండే ప్రయత్నం చెయ్యాలి. నాకింతుంది అని చెప్పేసి డంబం పలకకూడదు. ఓర్పుతో ఉండాలి, రుజుత్వంతో ఉండాలి. అంటే లోపటొకటి బయటికొకటి ఉండకూడదండి. నువ్వు మనసులో ఏదైతే అనుకుంటున్నావో అదే నీ నోటితో మాట్లాడాలి. ఈ శరీరంతో కూడా అదే చెయ్యాల్సి ఉంటుంది. కానీ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా ప్రవర్తించడం చేయకూడదు. ఇంకా ఏమని చెప్పాడు? ఆచార్యులైనటువంటి సత్పురుషులు ఆచరించిన విధానాలను మీరు కూడా పాటించవలసి ఉంటుంది. శౌచముతో ఉండాలి. ఈ శరీరానికి ఎప్పుడు కూడా శౌచాన్ని ఇవ్వాలి. ఉదయం లేవగానే చేసినటువంటి స్నానము, మీరు స్నానం చేసిన తర్వాత ఈ దేహానికి సంబంధించి మీ కుటుంబంలో మీరు ఎన్ని పనులు చేసినా అది మీకు ప్రయోజనాన్ని ఇస్తుంది. కానీ స్నానం ఎప్పుడో మీరు ఉదయం లేచిన తర్వాత 8కో 9కో చేస్తే అప్పటి వరకు స్నానానికి పూర్వం చేసిన పనుల యొక్క ఫలితం మీకు ఉపయోగపడకుండా పోతుంది. కాబట్టి మరి భగవంతుడు అంటారు శౌచము ఎప్పుడూ కూడా పాటించాలి అని చెప్పేసి చెప్తారు. ఇక నేను ఈ దేహం కాదు, ఈ దేహంలో ఉన్న సచ్చిదానంద స్వరూపమే అని మిమ్మల్ని మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ఇప్పుడు చూడండి, మీరు పొద్దునే నిద్రలేపగానే మీరెవరు అంటే, నేను పలానా వాళ్ళ కూతుర్ని, నా పేరు పలానా పేరు, నేను పలానా అని చెప్పేసి నేను ఇంత చదువుకున్నానని, నేను ఇలా ఉంటానని నా గురించి నేను చెప్తాను కదండి. అదే విధంగా ఈ విషయాలన్నీ విడిచిపెట్టి నేను సచ్చిదానంద ఆత్మనే అని నువ్వు కళ్ళు తెరవగానే నీకేం గుర్తు రావాలి? నేను ఆత్మనే కానీ ఈ దేహం కాదు అని నీకు గుర్తొస్తే చాలు. ఎవరో అడిగితే అయ్యో నేను ఆత్మని అని చెప్పక్కర్లేదండి. నీ మనసును ఉదయం లేవగానే నేనెవరు, నేను ఆత్మని, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇంకా ఆత్మను తెలుసుకోకుండా ఉన్నాను, అందుకోసం నేనేం చెయ్యాలి? సాధన చెయ్యాలి. ఎలాంటి సాధన చెయ్యాలి? ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామ కర్మ చెయ్యాలని మనం ఏం చెయ్యాలి? సాధన చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. సాధన లేకుండా అంటే ముందు నీకు గుర్తుండాలి కదండి. ఇప్పుడు మనం పొద్దున్నే ఊరెళ్తున్నామండి, అన్నీ సర్దుకొని పెట్టుకున్నాం. పొద్దునే మనం 3 గంటలకు నిద్రలేసామండి. పొద్దున నిద్ర లేవగానే మనసు ఏం గుర్తు చేస్తుంది? ఊరెళ్ళాలన్నావు, టైం అయిపోయిందో ఏమో చూడు అన్నప్పుడు ఏం చేస్తామండి? వెంటనే మనం ఏం చేస్తాం? పనులు ప్రారంభిస్తాం. అంటే నువ్వు ఏం చెయ్యాలి అనే దానిని నువ్వు రాత్రి ఏం చెప్పావు? మనసుకు చెప్పావు. పొద్దున్నే మనం 3 గంటలకు లేచి పనులన్నీ పూర్తి చేసుకొని 5 గంటలకు బస్ ఎక్కాలి అని చెప్పారు. కాబట్టి 3 గంటలకు లేవగానే మనసు ఏ విషయాన్ని గుర్తు చేసింది? మనం పలానా చోటికి ఊరెళ్తున్నామనే విషయం గుర్తు చేసి దానికి తగిన ఉత్సాహంతో కూడి పనిచేసేలాగా జీవుణ్ణి ప్రేరేపిస్తుంది. అదే విధంగా మన మనసుకి ఏం బోధ చెయ్యాలి? జీవుడు మరచిపోయిన సత్యం ఏంటి? నేను ఆత్మని అనే సత్యం మనం అందరం మర్చిపోయాం. ఆ జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మనం ఏం చేస్తున్నాం? ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న జ్ఞానం చేత ఏం చేయాలి? ఆచరణలో పెట్టుకోవాలి. నిద్రపోయేటప్పుడు నేను ఆత్మని ఆత్మని అనుకుంటూ పడుకోవాలి. పొద్దున లేవగానే ఈ దేహ సంబంధమైన విషయాలకు ఎగ్జైట్ అవ్వడం. ఇప్పుడు మనకి ఈరోజు మీకు ఇష్టం లేని వాళ్ళని కలవాల్సి వస్తుంది. పొద్దునే లేవగానే మన మనసు ఇవాళ వాళ్ళని కలవాల్సి వస్తుంది అని చెప్పేసి బాధతో నిద్రలేస్తాం. లేకపోతే మన ఇష్టమైన వాళ్ళని కలవాల్సి వస్తుంది అనుకోండి, ఎంతో సంతోషంతో లేచి మనం ఏం చేస్తాం? ఆ పనులు ప్రారంభిస్తాం. నిజంగా నీకు గనక ఆత్మగా నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకుంటే
నువ్వు ఉదయం లేవగానే నీ మనసు దేహ సంబంధమైనటువంటి సుఖ దుఃఖాల గురించిన ఆలోచన కాకుండా, అంటే దేహ సంబంధమైన విషయాల గురించి కాకుండా, నేను ఆత్మని, నన్ను నేను తెలుసుకోవడానికి ఈరోజు ఒక రోజు పూర్తయిపోయింది, నేను భూమి మీద ఎంతకాలం బ్రతికి ఉంటానో ఇవాళైనా నేను సాధన గొప్పగా చేసుకోవాలని, భగవత్ సంబంధమైన కార్యాలే చెయ్యాలని నీ మనసు గనక ఆ లోపటున్నటువంటి జీవుడి యొక్క బంధ విముక్తి గురించి మాట్లాడిందనుకోండి, అప్పుడు మనం ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ముందుకు పోతున్నామంటానికి గుర్తు. మనం విచారణ చేస్తుండాలి, నా మనసు ఎవరి గురించి ఆలోచిస్తుంది. ఆత్మజ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు, లేనప్పుడు ఏంటంటే దేహ సంబంధమైన విషయాలలో ఒక శుభకార్యం ఉందంటే ఎంతో ఉత్సాహం, ఒక అశుభ కార్యం ఉందంటే ఎంతో నిరుత్సాహంతో మన పనులు చేసుకుంటామండి. నన్ను నేను తెలుసుకోవడానికే పుట్టాను. ఈ దేహ సంబంధమైన విషయాలలో ఒకరోజు శుభం ఉంటుంది, ఒకరోజు అశుభం ఉంటుంది. ఇవన్నీ నేను కాదని ఎవరి మనసైతే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుందో, అలా ప్రయత్నం చేసిన వారు భగవంతుడికి నచ్చుతారు. అందుకే కృష్ణ పరమాత్మ జ్ఞాన గుణాల గురించి చక్కగా చెప్పారనమాట. అందుకే నేను ఎప్పుడు ఆత్మని అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి. ఇంకా ఏమంటున్నాడు, ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ. నేను ఈ దేహము అని చెప్పేసి దీనికి సంబంధించి ఉన్నటువంటి ఏదైతే కీర్తి ప్రతిష్టలు, అందము, సంపదలు ఏవైతే ఉన్నాయో వీటి చేత అహంకరించకుండా భగవంతుడు శాస్త్రంలో చెప్పబడిన విధంగానే ఇంద్రియాలను వినియోగించుకుంటూ, అంటే ఏది తినాలనుకున్నా భగవంతుడు అంగీకరించిన పదార్థమా కాదా, అంగీకరించిన వాటినే స్వీకరిస్తూ, భగవంతుడు వద్దు అన్న విషయాలను విడిచిపెడుతూ మనం ఏం చేయాలి మరి? వాటి మీద, అంటే దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి కలిగి ఏం చేయాలి? భగవంతుడు ఏదైతే తినమంటున్నాడో, ఏదైతే కర్మ చెయ్యమంటున్నాడో, నాకు ఇష్టము ఇష్టం లేదనే మాటలు లేవండి, చెయ్యడమే. భగవంతుడు చెప్పాడు చెయ్యడమే అని చెప్పి చెయ్యాలి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ దేహానికి సంబంధించినటువంటి మనం పుట్టేటప్పుడు ఎంత కష్టపడ్డాము, తర్వాత పెరుగుతున్న తర్వాత వ్యాధులు వస్తే, వృద్ధాప్యం వస్తే, మరణం వస్తే, ఈ విషయాలలో ఉండే దుఃఖాన్నంతా ప్రతిక్షణం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఈ శరీరానికి దుఃఖాలన్నీ ఉంటాయి అన్నప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు పెద్దగా బెంగ పెట్టుకోం, చావు వస్తుందన్నా బెంగ పెట్టుకోకుండా ఉంటాం, ఇంకా వృద్ధాప్యం వస్తుందన్నా బెంగ పెట్టుకోకుండా ఉంటాం. ఈ పుట్టుక అనేది నేను లేకుండా చేసుకోగలనని ప్రతి క్షణము పుట్టుకలో, మరణములో, వ్యాధులలో, వృద్ధాప్యమునందు వచ్చే దుఃఖాన్ని ప్రతి క్షణం నెమరవేయాలి. చాలా మంది ఇంట్లో మరణం అనే మాటని తలుచుకోవడానికే ఇష్టపడరు. అయ్యో అపశకునం అంటారు. మరి నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతావో, ఎలా జీవిస్తావు, ఈ విషయాలు నీకేం పట్టవా? పరమాత్మ ఎందుకు చెప్తారు శాస్త్రంలో? నీవెప్పుడూ కూడా వీటి గురించి విచారణ చెయ్యాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నీ గురించి నీవు తెలుసుకోగలిగిన ఓపిక నీకు లేకపోవడం వల్ల ఇవాళ నువ్వేం నష్టపోతున్నావో నీకు తెలియకుండా, మరణం వస్తుంది అంటే భయపడిపోయి మనమందరం జీవిస్తూ ఉన్నాం. మరణం నుంచి బయటపడటం ఎలాగో మార్గాన్ని తెలుసుకోవడానికి అనుక్షణం మరణం గురించి ఆలోచించండి అని చెప్పేసి చెప్తున్నారు. ఆసక్తిరన విశ్వంగా పుత్ర దారా గృహాదిషు. అంటే భార్య, బిడ్డలు, సంపదలు, ఏవైతే గృహాదులు ఉన్నాయో వీటి మీద ఆసక్తి పెంచుకోకండి. ఆసక్తి పెంచుకుంటే మీరు మరణించిన తర్వాత వీటికి మీకు ఏ సంబంధం ఉండదు. కాబట్టి బ్రతికున్నప్పుడే ఇవన్నీ శాశ్వతం కాదని అంటి అంటనట్టుగా, తామరాకు మీద నీటి బొట్టులాగా అంటి అంటనట్టుగా జీవించండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నారు, మయిచానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి అంటున్నారు. అంటే మరి పరమాత్మ మీద అనన్యమైన భక్తిని కలిగి ఉండండి. నశించిపోయే భార్యాబిడ్డల మీద మమకారం చేత భగవంతుడిని నిర్లక్ష్యం చెయ్యకండి. పంపకము లేని భక్తి కలిగి ఉండండి. సమచిత్తత్వం ఇష్ట అనిష్టోపపత్తిషు. అంటే మీకు ఇష్టమైన వస్తువులు, ఇష్టం లేని వస్తువులు మీకు సంప్రాప్తిస్తూ ఉంటాయి. వాటి యందు మీరు బ్యాలెన్స్డ్గా ఉండండి, సమస్థితిలో ఉండండి. ఆ సంతోషాలు వచ్చాయని పొంగిపోమాకండి, దుఃఖాలు వచ్చాయని కృంగిపోమాకండి. ఇవన్నీ మీకు సంబంధించినవి కాదు అని చెప్పేసి మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇంకా ఆయన చెప్తున్నాడు, వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సందది. మీరు జన సమూహాలు లేకుండా వీలైనంత వరకు సమయం దొరికినప్పుడల్లా
ఒంటరిగా ఉంటూ మిమ్మల్ని మీరు విచారణ చేసుకోండి. ఈ దేహ పంజరంలో నుంచి విడిపడడానికి మనం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చెయ్యాలి అని చెప్పేసి అనుక్షణము కూడా ప్రయత్నం చెయ్యమని కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా జ్ఞానం బోధిస్తూ ఉన్నారండి. ఇంకా అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అంటున్నారు. ప్రతి క్షణం మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. ఈ దేహంలో నేను బంధించబడి ఉన్నాను, నన్ను నేను ఎలా విడిపించుకోవాలి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చెయ్యమని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. తత్వమును అర్థం చేసుకొని అనుభూతి పొందినటువంటి గురుస్వరూపాలను దర్శనం చేసి ఈ తత్వానికి సంబంధించి మీకున్న సందేహాలన్నీ కూడా ఏం చేయాలి? నివృత్తి చేసుకుంటూ మిమ్మల్ని మీరు మరి ఆ విడిపించుకోవడానికి, దేహబంధంలో నుంచి విడిపించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చెయ్యమని కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు. ఇవి జ్ఞాన గుణాలు. అంటే వీటన్నింటినీ ఎవరు తెలుసుకుంటారు? జీవుడు. మాయ చేత ఈ దేహమే నేను అనుకుంటున్న మనం అందరం ఏం చేస్తున్నాం? భగవంతుణ్ణి మర్చిపోయి కర్మలు చేస్తూ ఉన్నామండి. మరి మనల్ని మనం తెలుసుకోవడానికి నేనిది కాదు అనే సత్యం ఎప్పుడూ విచారణ జరుగుతూనే ఉండాలి. రమణులు కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారు? బోధస్య బోధ్యస్య అంటే జ్ఞాన గుణాలు. ఈ శరీరం అనేటటువంటి బంధాల నుంచి విడిపడటానికి భగవంతుడు చెప్పినటువంటి ఎన్ని విషయాలు గొప్పగా ఉన్నాయండి. ఇవన్నీ ఆచరిస్తే మనం పరమాత్మని చేరుకుంటాం. ఇక జ్ఞేయం అంటే ఏంటి? ఇక్కడ మనం ఈ దేహమే నేను అనుకుంటున్నాం కాబట్టి భగవంతుణ్ణి వేరుగా చూస్తున్నాం. ఆయనే జ్ఞేయ స్వరూపుడు. ఎవరిని తెలుసుకోవాలి? అంతటా విస్తరించబడి ఉన్న పరమాత్మను తెలుసుకోవాలి. కాబట్టి జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ యజిజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మాన సత్తన్నా సదుచ్యతే. అంటే సత్తు కాదు, అసత్తు కాదు. సత్తుకి అసత్తుకి ఆవల ఉన్న పరబ్రహ్మమును గురించి తెలుసుకోవాలి. ఏ జ్ఞానం తెలుసుకుంటే అమృత స్వరూపమైన భగవంతుణ్ణి తెలుసుకుంటారో ఆయన్ని తెలుసుకోండి అంటున్నారు. ఆయన ఎక్కడుంటాడట? సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అన్నారు. అంటే అంతటా ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని తెలుసుకోండి. ఆయనే సర్వతః పాణిపాదం, కాళ్ళు చేతులు ఎల్లడలా కూడా విస్తరించి పరమాత్మ ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోండి. సర్వతోక్షి శిరోముఖం, ఆయనే అన్ని ముఖముల చేత ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన్ని మీరు తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క అస్తిత్వం ఇక్కడ అక్కడ ఎక్కడ ఉంది? అంతటా ఆయనే ఉన్నాడు. ఆయనే కాళ్ళు చేతులు తర్వాత శిరస్సుల చేత ఎల్లడలా కూడా విస్తరింపబడి ఉన్నారని చెప్పేసి విశ్వరూప సందర్శనంలో దర్శనం చేసిన అర్జునుడు మాట్లాడతారనమాట. పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అంటాడనమాట. అంటే నేను అంతటా ఉన్నటువంటి మిమ్మల్ని చూస్తూ ఉన్నాను అంటాడనమాట. అనంత రూపం, అనంతమైనటువంటి రూపములతో ప్రకాశిస్తూ ఉండడాన్ని నేను గమనిస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను దర్శనం చేస్తున్నాను అని చెప్పి అర్జునుడు చెప్పారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి విషయాలు 13వ అధ్యాయంలో చెప్పారు. చెప్పడానికంటే పూర్వమే అర్జునుడికి చూపించాడనమాట. చూయించి అంతటా ఉన్నటువంటి మిమ్మల్ని నేను చూస్తున్నాను స్వామి, అన్ని రూపాలతో మీరే ఉన్నారు. యక్షిణులుగా మీరే ఉన్నారు, దేవతలుగా మీరే ఉన్నారు, గంధర్వులుగా మీరే ఉన్నారు, సకల ప్రాణికోటి రూపంలో మీరే ఉన్నారు, మిమ్మల్ని నేను చూస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం అంటారు. అనేకమైనటువంటి బాహువులు వక్త్రములు అంటే తలలండి, రూపముల చేత అంతటా ఉన్నటువంటి మిమ్మల్ని నేను చూస్తున్నాను. నభస్పృశం దీప్తం అనేక వర్ణం అంటాడు. అంటే భూమి ఆకాశాలంతటా కూడా వ్యాపించి మీరే ఉన్నారు, ఇదంతా కూడా నేను చూస్తున్నాను అని చెప్పేసి మరి అర్జునుడు మాట్లాడతాడు. అంటే అంతటా ఉన్నాడు. ఇంకా పరమాత్మ చెప్తున్నారు సర్వేంద్రియ గుణాభాసం. అయ్యో త్రిగుణాల మాయ ఉంది కదండి, ఆ గుణాలలో మీరు లేరా? ఉన్నాను నేను. సర్వేంద్రియ గుణాభాసం, సర్వ ఇంద్రియములన్నీ కూడా గుణముల చేత ప్రకాశిస్తాయి కదా. ఒక వ్యక్తి మంచివాడంటారు, ఒక వ్యక్తిని చెడ్డవాడు అంటున్నారు. ఎలా అంటున్నారు? అతడు చేసేటటువంటి కర్మలను బట్టి,
అతడు సత్వగుణంతో ఉండి మంచి పనులు చేశాడనుకోండి, ఇతడు మంచివాడు అంటారు. ఇతడు రజోగుణంతో కూడి ఎప్పుడు పిసినారిగా ఉంటాడు, ఏది సంపాదించుకున్నా భార్యా బిడ్డల కోసమే తప్ప ఎవ్వరికి ఏమీ పెట్టడు అన్నారనుకోండి, అతన్ని ఆ పేరు ఎందుకు వచ్చింది? అతడు చేసే కర్మలు రజోగుణం చేత చేస్తాడు. ఇంకొక వ్యక్తి పరమ దుర్మార్గుడండి, ఎవరైనా సంతోషంగా ఉంటే చూడలేడు, వాళ్ళ యొక్క సంతోషానికి ఏదో ఒక విధంగా అడ్డుకట్ట వేస్తాడండి, అతడు దుర్మార్గుడు అంటారు. ఎలా అన్నారు? అతడు చేసే పనులు తమో గుణంతో కూడి చేస్తాడు. అంటే ఆయా గుణముల చేత వాళ్ళు అలా ప్రకాశిస్తున్నారంటే వాడికి శక్తినిచ్చింది ఎవరు? నేనే. సర్వేంద్రియ అంటే భగవంతుడు ఒకటి చెప్తున్నాడంటే దానిని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ కూడా నాకే ఉందని చెప్తున్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఇప్పుడు ఒక వ్యక్తి దుర్మార్గుడుగా ఉండడానికి కారణం ఏంటి? తమో గుణం. ఆ తమో గుణము చేత అతడు అలా ఉన్నాడంటే అతడు పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మలు అతడి చేత అలాంటి పనులు చేయిస్తున్నాయి. ఇప్పుడు వీటిని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరా? ఒక పరమ పాపిష్టిగా ఉన్నవాడు జీవితాంతం అలాగే ఉంటాడా? అతని బాగు చేయలేమా అంటే కంట్రోల్ చేయగలిగింది కూడా నేనే. అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ గుణాన్ని పోగొట్టగలిగిన శక్తి ఎవరికి ఉంది? నాకే ఉంది. ఆ వ్యక్తి అలా మారడానికి, ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి కావలసిన శక్తి ఎవరిస్తారు? నేనే ఇస్తాను. పరమాత్మ చెప్తున్నారు, త్రిగుణాలను ప్రకాశింపచేసేది నేనే, వాటిని కంట్రోల్ చేసేటటువంటి స్థితి కూడా నాదే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. గుణముల చేత నేనే అన్నింటినీ భక్షిస్తుంటాను, భోక్తగా ఉంటాను, కానీ ఆ ఫలాలను పొందాలనే ఆసక్తి లేకుండా అనుభవిస్తాను. భగవంతుడు చాలా చక్కగా మనకి మనకి పట్టుకోవడం రావాలే కానీ వాటి నుండి బయటపడటం సులభం అండి. పరమాత్మ చూడండి, నేనే అనుభవిస్తాను కానీ ఆసక్తి లేకుండా ఉంటానన్నాడు. చూడండి, ఈ మాట మనకి భగవంతుడు అంటున్నారు. ఇవాళ మీరు ఫంక్షన్కి వెళ్ళారండి, చక్కటి రకరకాలైనటువంటి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టారు. మీరు అనుకోలేదు ఇవాళ మీరు పంచభక్ష పరమాన్నాలతో అన్నం తింటారని అనుకోలేదు. మీరు వెళ్ళారు, అనుకోకుండా పెట్టారు. ఆ తింటున్న పదార్థాల చేత మమత్వం పొందకండి. భగవంతుడు చూడండి, అనుభవించండి, సంతోషంగా తినండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎంత మేరకు తినాలో అంతవరకు తినండి, కానీ ఆసక్తి లేకుండా ఉండండి. భగవంతుడు అంటున్నారు, నేనే మీరు తిన్న పదార్థాన్ని అనుభవిస్తున్నాను, కానీ నేను ఇది తినాలనుకోలేదు, ఆసక్తి లేకుండా అనుభవిస్తానంటున్నాడు. అంటే మనకి కూడా ఆ రహస్యం చెప్తున్నారు కదండి. పరమాత్మ ఎక్కడైనా దాచుకున్నాడా ఆయన విషయాలు? వాటిని అనుభవిస్తున్నప్పుడు ఆహా ఎంత మంచి భోజనం పెట్టాడు భగవంతుడని కృతజ్ఞతలు చెప్పుకోండి, పర్వాలేదు. కానీ ఇంత చక్కటి భోజనం నేను కాకుండా వేరేవాడైనా తినగలుగుతాడా? మనకెవడో గుర్తొస్తాడు, అప్పటికప్పుడు గుర్తొచ్చి వాడు తినగలుగుతాడా ఈ భోజనం? వీళ్ళు నా బంధువులు కాబట్టి వాళ్ళు నన్ను పిలిచి ఈ భోజనం పెట్టారని చెప్పి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ బంధువు మీద మమత్వాన్ని, ఒకడి మీద అహంకారంతో మాట్లాడే మాటలు. పరమాత్మ అంటారు, నీకేది దొరికిందో దాన్ని సంతోషంగా అనుభవించు, మధ్యలో ఈ మమత్వాలు అహంకారాలు ఎందుకయ్యా నీకు? ఆయన ఏమని చెప్పాడు? విహాయ కామాన్ యస్సర్వాన్ పూమాం చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి. విహాయ కామాన్, మీరు కోరికలన్నీ విడిచిపెట్టండి, అన్ని కోరికలు విడిచిపెట్టండి. ఏం చేయమంటున్నాడు? నిస్పృహ, దేని యందు ఆశ లేకుండా, నిర్మమో నిరహంకార, ఒకరి మీద మమకారం వద్దు, ఒకదాని మీద అహంకారము వద్దు, మమకారము వద్దు, ఇవన్నీ లేకుండా హాయిగా మీకు ఆడ దొరికిన దాంతో తింటూ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పి, స్వామి మంచి భోజనం పెట్టారని చెప్పేసి తినండి, సంతోషంగా వెళ్ళిపోండి. పెట్టినవాడు మీద మమత్వం, వాడి మీద ప్రత్యేకమైన ఆకర్షణ, ఎవడో దీన్ని అనుభవించలేడా? నీకెందుకు? నీ పాపపుణ్యాల చేత నువ్వు అనుభవిస్తావు. నీకు సర్వ సంపదలు ఉన్నా రోజు నువ్వు పంచపక్ష పరమాన్నాలతో భోజనం చేయగలుగుతావా? వండి పెట్టేవాళ్ళు ఎవరూ లేరనుకోండి, అప్పుడు అతను తినగలుగుతాడా? ఇంట్లో వండి పెట్టగలిగిన భార్య ఉంది, సంపదలు లేకపోయినా ఆయన తినే భోజనం రోజు చక్కగా ఒక పద్ధతిలో ఉంటుందండి. అన్ని ఐశ్వర్యాలున్నాయి, ఇంట్లో వండి పెట్టగలిగిన భార్య లేదు, ఎవరు ఇతన్ని చూసుకునే ఆదరణ లేదు, ఎవరో పనమ్మాయి వస్తుంది, వండుతుంది, అక్కడ పెట్టేసిపోతుంది. ప్రేమగా నీ పక్కన కూర్చొని కొంచెం అన్నం పెట్టి ఇంకొద్దిగా వడ్డించనా అనగలిగిన భార్య నీ పక్కన ఉంటుందా? ఎందుకు ఈ మమకారాలు, అహంకారాలు? పూర్వజన్మల్లో మీరు చేసిన కర్మలే కదా మీరు అనుభవించేది. ఇవాళ సంతోషంగా ఉన్నవాడు రేపు ఏడవచ్చు,
ఇవాళ ఏడ్చేవాడు రేపు సంతోషంగా ఉండొచ్చు. వీటి గురించి మీకెందుకు ఆలోచన? మీకు ఏదిచ్చానో అది అనుభవించండి చాలు. మహాభారతం గురించి నిన్న వ్యాస చరిత్రలో విన్నానండి. చిట్ట చివరికి వ్యాసుడు ధృతరాష్ట్రుడు ఎక్కడున్నారు అని అంటే వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు. అంటే అరణ్యాలలో ఉన్నాడు, తపస్సు చేసుకొని జీవితాన్ని పూర్తి చేసుకుందామని. అలా ఉన్నప్పుడు ధర్మరాజు సోదరులందరితో కలిసి వచ్చి కొద్ది రోజుల పాటు వీళ్ళు కూడా అరణ్యాలలో ఉంటారనమాట. ఉన్నప్పుడు ఇక వ్యాసుడు వచ్చేసి ధృతరాష్ట్రుని అంటాడు, ఇంకా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అంటే, నాకు ఇక దేని మీద ఆశ లేదండి, ఇంకా చాలు నాకు ఈ జీవితం, ఈ కొద్ది జీవితాన్ని పూర్తి చేసుకొని నేను ఇంకా జీవితాన్ని పూర్తి చేసుకుంటానని చెప్పేసి చెప్తాడనమాట. అయితే వ్యాసుడు అంటారు, నువ్వు చాలా మారిపోయావు, నాకు చాలా సంతోషంగా ఉంది, నీకు నేను ఏదైనా ఒక వరం ఇద్దాం అనుకుంటున్నాను, కోరుకో అన్నారు. నాకు ఏ వస్తువు మీద కోరిక లేదండి, నాకు ఏ భోగములు వేటి మీద ఆసక్తి లేదు అంటే, లేదు లేదు నువ్వు ఒక కోరిక కోరుకోమని చెప్పేసి చెప్తారనమాట. అంటే సరే అని చెప్పేసి నా కొడుకులందరూ కూడా ఇక్కడ ఉన్నప్పుడు చాలా వైరి భావనతో యుద్ధం చేశారు కదండి, వాళ్ళందరూ కూడా మరి చనిపోయారు యుద్ధ భూమిలో. యుద్ధంలో మరణించిన వారికి ఖచ్చితంగా వీర స్వర్గమే చేరుకుంటారు. అసలు వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఏంటో ఒక్కసారి చూడాలనిపిస్తుంది. వీలైతే ఆ చిన్న కోరికను ఒకటి తీర్చండి అన్నారట. అంటే అప్పుడు వెంటనే గాంధారి కూడా, అవునండి మాకు కూడా చూడాలనుంది, అసలు ఆ పిల్లలందరూ ఎలా సంతోషంగా ఉన్నారంటే మేము కూడా సంతోషంగా దేహత్యాగం చేస్తాం కదా అంటే, కుంతీదేవి కూడా, నా కొడుకు కూడా కర్ణుడు కూడా చనిపోయాడు కదా ఒకసారి చూయించండి అంటే సరే అని చెప్పేసి వ్యాసుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారట. ఇప్పుడు ఎవరెవరైతే ఆ యుద్ధంలో మరణించారో వాళ్ళందరూ ఏ ఏ లోకాలలో, గొప్ప గొప్ప లోకాలలో ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేసారనమాట. ఇక్కడున్నంతసేపు కొట్టుకు చచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సంతోషంగా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క లోకంలో నుంచి వచ్చామని మంచి పట్టు వస్త్రాలతో ధరించి రకరకాలైనటువంటి ఆభరణాలతో చాలా గొప్పగా వాళ్ళందరూ కూడా వచ్చారట. వాళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళు చాలా సంతోషపడ్డారు. అంటే ఇక్కడున్నప్పుడేమో, భూమి మీద ఉన్నప్పుడేమో అర్జునుని చూసి కోపం, అంటే పాండవుల యొక్క రాజ్యం ఆక్రమించాలి అని చెప్పేసి వీళ్ళు వైరి భావన కనబరిచారు. ఒకరి మీద ఒకరు ఏం చేసుకున్నారు, చాలా ఘర్షణతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. కానీ అక్కడ కొట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధంలో వీళ్ళ వైపు వాళ్ళు మరణించారు, వాళ్ళ వైపు వాళ్ళు మరణించారు, వాళ్ళందరూ కూడా పరమ సంతోషంతో వచ్చారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, అందరూ సినిమాలో మనం చూస్తుంటాం, ఇతడు హీరో అని ఇతడు విలన్ అని అంటాం. బయట కూడా మనం ఆ సినిమా అయిపోయిన తర్వాత వీడిని చూస్తేనే చూడబుద్ధి కావట్లేదు, వీడు పరమ పాపిష్టి పనులు చేశాడు అని చెప్పేసి హీరో బయట ఎంత దుర్మార్గపు పనులు చేసినా ఇతడు బాగున్నాడు, ఇతడు మంచి పని చేశాడు అంటాం. చూడండి, మరి వాళ్ళు సినిమాలో బయట ఉన్నటువంటి, అంటే సినిమాల్లో నటించిన వాళ్ళందరూ కూడా బయట, ఇక్కడ సినిమాలో మాత్రం కొట్టుకు చచ్చారు. మరి బయట మాత్రం వాళ్ళందరూ హాయ్ బాయ్ అనుకుంటూ అందరూ ఒకే చోట మరి ఏం చేస్తారు, ఆడియో రిలీజు, వీడియో రిలీజ్ అని చెప్పేసి అందరూ కలిసి ఉంటారండి. అదే విధంగా అంటే వాస్తవం తెలుసుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, చరిత్రలో మనం ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు ఇవన్నీ రాసి పెట్టారంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ని పోషించారండి సినిమాలో మాదిరిగా. ఇక్కడున్నప్పుడు అభిమన్యుడు చంద్రుడి యొక్క అంశలో వచ్చాడట. ఇక్కడున్నప్పుడు మరి కౌరవులందరినీ కూడా హతమార్చే ప్రయత్నం చేశారు. ఈ కౌరవులు కూడా ఏం చేశారు, అధర్మ వ్యూహంలో, అధర్మ యుద్ధంలో అభిమన్యుడిని చంపేశారు. ఇప్పుడు చూడండి, అందరూ కలిసికట్టుగా వచ్చారు. కలిసికట్టుగా వస్తే చూడండి మాయ. ఇన్ని రోజులు మనమేమనుకున్నాం, అయ్యో అభిమన్యుడు మంచివాడు, అన్యాయంగా చంపేశారు, మరి ఈ దుర్యోధనుడు దుర్మార్గుడు అనుకున్నాం. మరి వీళ్ళందరూ వీర స్వర్గాన్ని పొందారు కాబట్టి అందరూ అక్కడ సంతోషంగా ఉన్నారు. ఒక్కొక్కరికి అప్పజెప్పబడిన బాధ్యతల మేరకు మాత్రమే భూమి మీద వాళ్ళు ఆయా పనులు చేశారట. అంటే మనమందరం కూడా ఇక్కడ ఏం తెలుసుకోవాలి, మనం కూడా ఏదో ఒక కర్మను చెయ్యడానికే భూమి మీదకి వచ్చాం, కానీ ఎవరు ఎవరిని చూసి కొట్టుకు చావడానికి వీల్లేదు. ఎవరి మీద ఎవరికి మమకారాలు వద్దు. మమకారము అహంకారము రెండూ విడిచిపెట్టండి అని పరమాత్మ చెప్తున్నారు. ఈ కథ ద్వారా ఏంటి, మనందరం కూడా నటించడానికి వచ్చాం. పూర్వజన్మలలో మనం తెలుసో తెలియకో ఒకరిని ఇష్టపడ్డాం, ఇష్టపడ్డ వాళ్ళకి సంబంధించి రుణానుబంధం మిగిలిపోయింది.
ఆ రుణానుబంధాన్ని తీర్చుకోండి. ఇక్కడ భార్యగానో, బిడ్డలుగానో, తల్లిగానో, తండ్రిగానో పుట్టారు. ఉన్నంత కాలం సంతోషంగా ఉండండి. కానీ వీళ్ళు పర్మనెంట్ అనుకోకండి. వీళ్ళెళ్ళిపోతే ఏంటి రుణానుబంధం అయిపోయింది. అంతే కానీ వీళ్ళకి మనకి ప్రత్యేకమైనటువంటి వైరి భావన అనేది పెట్టుకోకూడదు. శాస్త్రం తెలిసిన తర్వాత ఈ వైరి భావన గురించి మాట్లాడుతున్నారంటే శాస్త్రం అర్థమైనట్టా? అర్థం కానట్టా? వీళ్ళు పలానా వాళ్ళు చెడ్డవాళ్ళు అని మనం అంటున్నామంటే ఎవరు చేసుకున్న కర్మలలో ఏదైతే తెచ్చుకున్నారో తెచ్చుకున్న దాని ప్రకారమే. ఇప్పుడు మనం ఒక చోట పనికి వెళ్ళామండి. పనికి వెళ్తే ఎవరి ఇంటి నుంచి ఏ ఆహారం పంపిస్తే ఆ ఆహారం తింటారు. ఒకరు ఒక రకమైన వంట తెచ్చుకున్నారు, ఒకరు పులిహోర తెచ్చుకున్నారు, ఒకరు దద్దోజనం తెచ్చుకున్నారు, ఒకరేదో మామిడికాయ పచ్చడితో అన్నం తెచ్చుకున్నారు. అంటే వాళ్ళ వాళ్ళ యొక్క కర్మానుసారంగానే వాళ్ళు తెచ్చుకుంటారు. అంతేకాని అయ్యో మీరు కారమన్నం తింటున్నారు అని చెప్పేసి వాళ్ళని మనం విమర్శించక్కర్లేదు. వీళ్ళు పులిహోర తింటున్నారు, పరవన్నం తింటున్నారని వాళ్ళని చూసి మనం మనం వాళ్ళ మీద అసూయతో మనం ప్రవర్తించడానికి వీల్లేదు. ఎవరి యొక్క కర్మ నిమిత్తంగా వాళ్ళు అవి తెచ్చుకుంటారు. పరమాత్మ చెప్తున్నారనమాట, అన్నీ మీ జీవితంలో వచ్చేయన్నీ కూడా మీరు ఎవరెవరికైతే రుణపడి ఉన్నారో ఆ రుణానుబంధంతో కూడి మీరందరూ ప్రవర్తిస్తారు. కాబట్టి ఇక్కడ జ్ఞేయ లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాదద విజ్ఞేయం దూరస్థం శాంతికేచత్. అంటే సమస్త ప్రాణులన్నింటి లోపట బయట అంతటా ఆయనే ఉన్నాడు. కదిలేటటువంటి ప్రాణులలో కదలనటువంటి ప్రాణులు అన్నింటిలో చర అచరమైనటువంటి అన్నింటిలో ఈశ్వరుడే ఉన్నారనే సత్యం ఇక్కడ ప్రతి ఒక్కరూ మనందరికీ కూడా జ్ఞానం బోధిస్తున్నారు. ఏమంటున్నారు? అంతటా నేనే ఉన్నాను. ఇంకా ఎక్కడున్నాను అంటే జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. అంటే అజ్ఞానాంధకారానికి ఆవల నేనుంటాను అని చెప్పేసి పరమాత్మ చెప్తున్నారు. జ్ఞాన స్వరూపంగా ఉంది నేనే. అంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో నేనే ఉన్నాను. భార్య బిడ్డలు సమస్త లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణిలో నేనున్నాను అని చెప్పేసి చెప్తున్నాడనమాట. అంతటా ఆయనే ఉన్నారు. అందుకే ఈశావాస్య ఉపనిషత్తు గురించి మాట్లాడినప్పుడు ఏమని చెప్తారు అని అంటే యత్ కించ జగత్యాం జగత్ అంటారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యం ఏంటంటే కదులుతున్నటువంటి ఈ జగత్తులో ప్రతిదీ కూడా నేనే అనేటటువంటి సత్యం చెప్తారనమాట. ఈశావాస్య విదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. జగత్ అంటే ఏంటి? జాయతే గచ్చతే ఇది జగత్. అంటే మార్పు కలిగినది ఈ జగత్ అన్నమాట. ఈ మార్పు కలిగినటువంటి ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ కూడా నేనే అని చెప్పేసి చెప్తారనమాట. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తున్నారు. అంటే జ్ఞానముతో ఇక్కడ మనం ఏ ఏ విషయాల గురించి చెప్పాము? మీరందరూ సచ్చిదానంద స్వరూపాలే, కానీ మనకి కంటికి కనపడుతున్న ఈ వస్తువులు విషయాలు ఏవి కూడా మీరు కాదు. ఆయా వస్తువులలో ఉన్నది నేనే, ఆ వస్తువులను అనుభవించే వారిగా కూడా ఉన్నది నేనే. అంతటా నేనే ఉన్నాను. ఎక్కడున్నాను? జ్ఞానం జ్ఞానగమ్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. అంటే సమస్త ప్రాణుల యొక్క హృదయంలో నేనే ఉన్నానని పరమాత్మ చెప్పారు. అంటే ఇక్కడ రమణులు ఏం చెప్పారు? జ్ఞానము జ్ఞేయం చ సర్వశ సంశయం. అంటే ఇక్కడ ఆయన ఏమన్నాడు? అన్నింటికీ అధిష్టానం ఎవరు? జ్ఞానానికి జ్ఞేయానికి అధిష్టానం ఎవరు? ఆత్మయే అని ఎవరైతే స్వం విజానత, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఏమవుతుంది? తద్వితయం వినశ్యేత్. వాళ్ళలో ఉన్న ద్వంద్వాలు విడిపోతాయి. తెలుసుకోవలసిన భగవంతుడు వేరుగా లేడు, మీరు తెలుసుకోవలసిన వాళ్ళు వేరుగా లేరు. ఉన్నది ఒక్కటే ఆత్మయే అని చెప్పేసి ఈ నువ్వు ఆత్మవి అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోమని ఇక్కడ మనకు ఎవరు చెప్తున్నారు? రమణ మహర్షి చెప్పారు. చూడండి, ఇన్ని విషయాలు కలబోస్తే రమణులు చెప్పిన ఒక్క శ్లోకం పూర్తయింది. అంటే జ్ఞానము జ్ఞేయంగా ఉన్నది ఎవరు? సమస్తమునందు ఈశ్వరుడే ఉన్నారు అంటే సరిపోతుందా? నువ్వు సాధన చేస్తే నిన్ను నువ్వు తెలుసుకుంటావు. భార్యాబిడ్డల మీద మమకారం తగ్గించుకుంటూ బాధ్యతలు నిర్వహించుకుంటూ
ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాల మీద విరక్తి భావన సంపాదించుకుంటూ నేను ఇది అనే అహంకారాన్ని విడిచిపెడుతూ ఏం చేయాలి? నీకు కలిగే సుఖదుఖములన్నింటినీ కూడా సమంగా స్వీకరిస్తూ ఎవరైతే కర్మ చేస్తారో యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః, అంటే ఎవరి కోరికలలో, అంటే సమస్త కర్మలలో కోరిక సంకల్పం లేకుండా, అంటే నేను ఆత్మస్వరూపం అన్నప్పుడు దేవుడు నాకు ఏది ఇస్తే దాంతోనే నేను సంతోషంగా ఉండాలనే జ్ఞానం మనకు కలిగితే మనం ఏం చేస్తాం? ఏది అనుభవిస్తున్నా కోరిక లేదు, సంకల్పం లేదు, పరమాత్మ ఇచ్చారు, ఇది ఈశ్వర ప్రసాదం అని స్వీకరించండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైపోతుంది. నీ కష్టాలు వచ్చాయి, నేను చేసిన కర్మల నిమిత్తంగా ఈశ్వరుడు నాకు ఇది ప్రసాదించారని వాటిని కొద్దిగా అనుభవించేటప్పుడు బాధ కలిగినా ఓర్చుకుంటూ, మీరు ఈశ్వరుడి నుంచి ఓర్చుకోగలిగిన శక్తి తీసుకుంటూ మీరు ఆ కష్టాన్ని ఎవరి మీద నింద చేయకుండా అనుభవించారనుకోండి, జ్ఞానం అనే అగ్నిలో ఏమవుతుంది? దగ్ధమైపోతున్నాయి. అలా ఎవరైతే దగ్ధం చేసుకుంటూ ఉంటారో వాళ్ళని పండితులు అని పిలుస్తారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే మనం ఏం చేయాలి? అందుకే 2వ అధ్యాయంలో మనకి 56వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, అంటే సమస్త కోరికలు, మనస్సు యందు ఉన్న సమస్త కోరికలన్నీ విడిచిపెట్టండి. ఇంతే కదా, ఈ మాటే కదండి మనందరికీ చెప్పింది. ఎవరైతే అలా విడిచిపెడతారో ఆత్మన్యేవాత్మనా తుష్టః, ఆత్మయందు రమిస్తారు, వాళ్లే స్థితప్రజ్ఞులు. ఆత్మయందు రమించేవారు తప్ప వేరొకరు చెయ్యలేరంటాడు. అంటే సమస్త కర్మముల యొక్క ఫలాన్ని ఎవరికి వదిలిపెట్టాలి? ఈశ్వరుడికి వదిలిపెట్టాలి. కర్తృత్వాన్ని ఎవరైతే తమ మీద వేసుకుంటారో వాళ్ళందరూ కష్టపడతారు. ఇవన్నీ నాకు ఈశ్వరుడే ఇస్తున్నారని ఎవరైతే త్యాగపూర్వకమైన కర్మ, శాస్త్రం అంగీకరించిన కర్మ చేస్తారు. ఇక్కడ 2 విషయాలు చెప్పానండి. శాస్త్రం అంగీకరించిన కర్మ ఎప్పుడూ ఇతరులకు ఉపకారం కలిగిస్తుంది, స్వార్థంతో కూడినటువంటి కర్మ ఉండదు. ఇప్పుడు చేసేటటువంటి పనిని ఈశ్వరుడికి సమర్పణ చేస్తూ, కర్తృత్వాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేస్తూ ఎవరైతే కర్మ చేస్తారో అలా కర్మ చేసినటువంటి వారి యొక్క సమస్త కర్మలు జ్ఞానం అనే అగ్నిలో దహించుకుపోతాయి అని చెప్తారనమాట. ఇంకా ఆయన ఇంకొక మాట, ఇంకా ఇక్కడ 4 శ్లోకాలలో చెప్పారు, మొత్తం 5 శ్లోకాలన్నీ ఏమంటాడు అంటే, త్యక్త్వా కర్మఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయః కర్మణ్యపి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఈ శ్లోకం బాగా అర్థం చేసుకోవాలి, సులభంగా అనమాట. కృష్ణ పరమాత్మ ఎలా అండి, సమస్త కోరికలలో, అంటే మనం చేసే కర్మలన్నింటిలో కోరిక సంకల్పం లేకుండా ఎలా చేస్తాం అని మళ్ళీ మనకు డౌట్ వస్తుంది. మళ్ళీ ఈ డౌట్ని వెంటనే క్లారిటీ ఇస్తున్నారనమాట. ఏమంటున్నారు? ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? త్యక్త్వా కర్మ ఫలాసంగం, అంటే చూడండి ఒకే విషయం అండి, మళ్ళీ మనం ఇప్పటిదాకా చెప్పుకుందే మళ్ళీ వివరణ చేస్తున్నారు. అంటే చంటి బిడ్డడికి మనం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఎన్ని విధాలుగా అర్థమైందో కాలేదో అని చెప్పేసి 1కి 4 సార్లు పిల్లవాడిని స్కూల్కి పంపించేటప్పుడు మనం ఎన్ని నియమాలు చెప్తాం. వాడెంత పెద్దవాడైనా, నాయన ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, స్నేహితులతో ఇలా ఉండాలి, టీచర్లతో ఇలా ఉండాలి, ఇంకా మీ స్నేహితుల యొక్క పేరెంట్స్ వస్తే ఎలా మాట్లాడాలి, ఇలా ఎన్ని విషయాలు చెప్తామండి. ఏదో పంపించేస్తున్నామంటే పంపించేస్తున్నామని పంపిస్తారా? చంటి బిడ్డడు అంటే ఒక 3-4 సంవత్సరాల నుంచి మనం ఆ పిల్లవాడు మరి బంధువుల ఇంటికి వెళ్తున్నా వాడికి ఎన్నో రకాలైనటువంటి సలహాలు ఇస్తాం. తర్వాత ఒక టూర్కి వెళ్తున్నా ఎన్నో రకాల సలహాలు ఇస్తాం. కాలేజీకి, స్కూల్కి, ఎక్కడికి వెళ్ళినా ఎన్నో రకాలైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ జాగ్రత్తగా ఉండాలి, నీ జాగ్రత్తయే నిన్ను కాపాడుతుందని మనం మన పిల్లలకి చెప్తాం కదండి. అదేవిధంగా కృష్ణ పరమాత్మ కూడా తన పిల్లలం కదండి మనందరం కూడా, మనకి అర్థం చేసుకోగలిగిన తెలివితేటల్ని కూడా పరమాత్మ ఇచ్చారు కాబట్టి మనుషులందరికీ చెప్తున్నారు. ఏ పశువుకి చెప్పట్లా, మనిషికే చెప్తున్నారు. ఏమంటున్నారు? త్యక్త్వా, విడిచిపెట్టు. దేని విడిచిపెడతావు? నువ్వు ఒక పని చేస్తావు కదా, కర్మ చేస్తావు కదా, మీ ఇంటికి సంబంధించి నువ్వు ఏదో ఒక పని చేస్తున్నావు, లేదు పొద్దున్నే లేస్తున్నావు, అది కూడా లేవటం కూడా పనే కదండి. కర్మ ఫలాసంగం, లేవగానే ఏదో జరగాలి అని చెప్పేసి ఫలితాలను కోరుకో మాకు. కర్మ యొక్క ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేయి. పొద్దున్నే లేవగానే స్వామి మా అనుదిన ఆహారాన్ని మాకు అందించండి అని చెప్పేసి మనం ప్రార్థన చెయ్యాలి. అంటే ఏంటి అనుదిన ఆహారం? అంటే
మనకున్నదంతా ఒక్కసారి ఈశ్వరుడి యొక్క పాదాల ముందు పెట్టేసి, స్వామి ఇగో నాకున్నది ఇంత, ఎంతుందో నీకే తెలుసు, నాకు తెలీదు. ఇప్పుడు మనం లెక్క చెప్పగలమా అండి? ఇప్పుడు మీకు ఎంత ఉంది అంటే కరెక్ట్ గా లెక్క చెప్పలేం కదా. మరి మనకి ఇవన్నీ ఇచ్చిన ఆయనకు తెలుసు కదా లెక్క, మనకి ఇవన్నీ ఎందుకు? ఒకసారి ఆయన దగ్గర కళ్ళు మూసుకొని, స్వామి నాకెంత ఉందో అంతా మీకు ఇచ్చేస్తున్నాను, ఇప్పుడు నేను ఇవాళ చేయవలసినవి ఏమేం పనులు ఉన్నాయో నాకు తెలియదు, మీకు కదా తెలుసు. మీరేం చేస్తారు? నేను చేసే పనులన్నీ సక్రమంగా జరిగేలాగా, మీరు శాస్త్రంలో ఎలా అయితే చెప్పారో అలా చెప్పిన విధంగా నన్ను కర్మ జరిపించేలాగా, అంటే నేను అలా కర్మ చేసేలాగా మీరే దగ్గరుండి చూసుకోండి స్వామి అని చెప్పి భగవంతుడికి ఏం చేద్దాం? మన యొక్క కర్మ ఫలితాన్ని ఆయనకు విడిచిపెడతాం. అంటే ఇక్కడ నువ్వు చేసే ప్రతి కర్మ ఎంచుకోవడంలో ఇతరుల పరోపకార నిమిత్తంగా కార్యాన్ని ఎంచుకుంటూ, ఒక పని చేస్తే మంచి జరగని చెడు జరగని, ఇతరులకు మంచి జరగాలని చేస్తున్నావు, ఒక్కొక్కసారి అది చెడు ఫలితాలు కూడా ఇస్తుంది. ఏది చేసినా జాగ్రత్తగా జరిగేలాగా మీరు చూసుకోండి, ఇంటి పెద్దగా ఉండి నన్ను నడిపించండి అని లోపటున్నాయనికి ఒక మాట చెప్పామనుకోండి, ఎంత చక్కగానో పరమాత్మ ఏం చేస్తాడు? నీకు కష్టం రాకుండా, కష్టం వచ్చినా నువ్వు బాధపడకుండా నిన్ను ఓదారుస్తూ నీతో కర్మ చేయిస్తాడు. అందుకే కర్మ యొక్క ఫలితాలయందు ఉన్న ఆసక్తిని విడిచిపెట్టండి అంటున్నాడు. విడిచిపెట్టడంలో చక్కటి ఉపాయం చెప్పారు కదండి. ఈ ఉపాయం పాటిస్తే చాలు. ఏ పని చేస్తున్నా ఈశ్వరాని మీరు మనసులో ఒక మాట అనుకుంటూ చూసుకోండి అని చెప్పేసి, మంచి చెడు ఏది తింటున్నా, ఏ పని చేస్తున్నా, ఎలా ఉన్నా ఆ లోపటున్న ఆయనకి మీరు సమాధానం చెప్పుకుంటూ ఆయనతో మాట్లాడుకుంటూ మీరు కర్మ చేయండి. అంటే అందరికీ కూడా మీరు ఆయనతో మాట్లాడుతున్నారని తెలియక్కర్లా. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆయనతో ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని మళ్ళీ పనులు ప్రారంభించండి. ఏ పని చేసినా ఈశ్వర అంగీకారం మేరకు కర్మ చేస్తామంటే శాస్త్రం తెలుసుకోవాలి, శాస్త్రం చెప్పినట్టుగా కర్మ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు? త్యక్వా కర్మఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయ. అంటే దేనిని ఆశ్రయించకూడదు. ఈశ్వరుడు ఇది ఇస్తే దీంతోనే బతుకు. ఎందుకు స్వామి, నేను రెడ్ కలర్ బట్టలు కొనుక్కుందాం అనుకున్నాను, మీరేంటండి ఈరోజు పసుపు రంగు బట్టలు ఇప్పించారని భగవంతుడిని అడగకూడదు. ఏది ఇచ్చాడో ఆ దాంతో తృప్తిగా ఉండాలి. నిత్య తృప్తో అంటే అనుక్షణం తృప్తిగా ఉండాలి. ఇప్పుడు నువ్వు నడుస్తూ నడుస్తూ నీకు పెద్ద ఏమంటారు, ఒక గాజు ముక్క కుచ్చుకున్నా మరి మనం ఎవరిని నింద చేయకూడదు. ఈశ్వరా అంటూ నువ్వేం చేయాలి? నీకు జరిగినటువంటి ప్రమాదం నుంచి నువ్వేం చేయాలి? నేను చేసిన కర్మల నిమిత్తమే నేను దీన్ని అనుభవిస్తున్నానని ఏం చేయాలి? కష్టంలోనూ సుఖంలో నిత్యము తృప్తుడిగా ఉండాలి. అంటే ఎవరిని నింద చేయకూడదు. ఎవర్రా ఇక్కడ గాజు ముక్క వేసిందని చెప్పి ఎవరిని నింద చేయకూడదు. వీలైతే నువ్వు ఆ గాజు ముక్క తీసి, నీకు ప్రమాదం జరిగింది కాబట్టి అది పక్కకు వేసి వెళ్ళిపో. నీ కర్మలో అది రాసి ఉంది కాబట్టి అది అక్కడ ఉంది. అంతేకాని ఎవడో వేశాడని చెప్పేసి మనం ఏం చేస్తాం? బాధపడుతూనే ఉంటాం, ఎవడో తిట్టుకుంటూ పోతాం. ఎవడో పొద్దునే అక్కడ అది పడేశాడు, నాకు అది గుచ్చుకుందంటే, ఎంతమందో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళారు, నీకే ఎందుకు గుచ్చుకుంది? నీ యొక్క కర్మ ఫలాల యందు అది రాసి పెట్టుంది కాబట్టి అది నీకు గుచ్చుకుంది. అంటే నువ్వు అంగీకరించాలి, నువ్వు చేసిన కర్మను నువ్వు అంగీకరించాలి. పిల్లవాడు హోంవర్క్ చెయ్యకపోతేనే కదండి టీచర్ కొట్టేది. చూడండి, ఒక్కొక్కసారి పిల్లలందరూ లైన్లో ఉంటారు, ఆ టీచరు ఎవరెవరైతే హోంవర్క్ చేయలేదో వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇస్తుంటారు. చివరికి 2 3 ఉన్నప్పుడు ఎవరో సడన్ గా ఎవరో వచ్చేసి ఏదో ఏదో ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఆ టీచర్ ఏం చేస్తుంది? అందరినీ వెళ్ళి కూర్చోపోండిరా, రేపు తర్వాత చెప్తాను మీ పని అని చెప్పేసి అందరినీ కూర్చోబెడుతుంది. ఇప్పుడు చూడండి, ఇంతమందికి పనిష్మెంట్ వచ్చింది, వెనక ఒక 2 3 తప్పించుకున్నారు. ఎలా తప్పించుకున్నారు? వాళ్ళ యొక్క కర్మ ఫలాలలో అప్పటికప్పుడు వాళ్ళ పనిష్మెంట్ నుంచి తప్పించుకోగలిగిన పుణ్యం ఉందండి. వీళ్ళు అనుకున్నారా? ఎవరైనా అనుకున్నారా? అప్పటికప్పుడు ఏదో ఒక ప్రోగ్రాం గురించి చెప్పడం కోసం వస్తున్నారని ఎవరికీ తెలియదు. అందరూ భయపడుతున్నారు, వెనక ఉన్న పిల్లలు కూడా భయపడుతున్నారు టీచర్ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుందని. కానీ వాళ్ళు భయపడాల్సినంత భయపడ్డారు. కానీ ఈశ్వరుడు ఏం చేశారు? అప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఏదైతే పనిష్మెంట్ ఉందో ఆ పనిష్మెంట్ లో భగవంతుడు ఎన్నో విషయాలు విచారణ చేస్తారు. వీడు భయపడ్డాడు, కానీ అక్కడ జరగాల్సింది జరగకుండా భగవంతుడు ఆపాడంటే వాడి యొక్క పుణ్యఫలం వాడిని ఏం చేసింది? కాపాడింది. కానీ భయపడ్డాడా లేదా? భయపడ్డాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి నిత్య తృప్తో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏం జరిగినా అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. నిరాశ్రయ, దేనిని కూడా మనము
కోరకూడదు అని చెప్పేసి పరమాత్మ చెప్తున్నాడు. దేనిని ఆశ్రయించకూడదు, ఇది ఉంటే బాగుండు, ఇదే ఎందుకుంది అని చెప్పేసి ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఉన్నది ఏదుందో దానితో సంతోషంగా ఉండండి. మీరు పూర్వజన్మల్లో ఏదైతే చేశారో చేసిన దానికి ఫలితమే మీకు వచ్చింది. కానీ ఎవరిని ప్రత్యేకంగా నింద చేసే ప్రయత్నం, ఎవరిని పొగిడే ప్రయత్నం కూడా చేయకండి. అన్నింటికీ లోపడున్న భగవంతుడే మూలం కాబట్టి, అంటే ఇప్పుడు ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వాళ్ళని పొగడొద్దా అంటే పొగడండి. అది ఎక్కడి వరకు ఉండాలి అని అంటే గొంతు వరకే ఉండాలి, మనసులో పెట్టుకోకండి. మనసులో పెట్టుకోవడం అంటే ఇప్పుడు వీళ్ళు నాకు ఫలానా వాళ్ళు సహాయం చేశారని ఒక 100 సార్లు అనుకున్నాను అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనసు గుర్తు చేసింది, అబ్బా వీళ్ళు ఎంత మంచివాళ్ళు అనుకున్నాను. మరి మీరు రుణానుబంధాన్ని తీర్చాలి కదా. ఇప్పుడు వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో ఒక రోజు మన ఇంట్లో ఒక చిన్న కిట్టి పార్టీ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళని కూడా భోజనానికి పిలుద్దాం. మంచివాళ్ళు అన్నప్పుడు మనం ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తాం కదా. అప్పుడు ఇప్పుడు ఈ కిట్టి పార్టీ ఏదో చేయకుండానే మనం చచ్చిపోయామనుకోండి, ఇప్పుడు వాళ్ళ రుణాన్ని నువ్వు తీర్చాలి. ఇప్పుడు నువ్వు ఎందుకంటే కాసేపు వాళ్ళ మీద మమకారాన్ని ప్రదర్శించావు కదా. భగవంతుడు అంటారు, మీకు వాళ్ళు రుణపడి ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు ఉపకారం చేశారు. అప్పటికప్పుడు వాళ్ళకు కృతజ్ఞత చెప్పండి, చాలు, సంతోషం. ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా మీరు ఉపకారం చేయవలసి వస్తే ఖచ్చితంగా చేయండి. పరమాత్మ ఏమంటారు మరి, ఉపకారం చేసిన వారికి అపకారం చేసిన వారికి కూడా మీరేం చేయాలి, మీరేదైనా వారికి మంచి చేయవలసి ఉంటే చెయ్యాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరిలో ఈశ్వరుడు ఉన్నారు కాబట్టి. అందుకే ఎవరి మీద ప్రేమ పెంచుకోకండి, ఎవరి మీద కోపం పెంచుకోకండి. ఒక వ్యక్తి మిమ్మల్ని తిట్టాడని అతని మీద వైరాన్ని పెంచుకోకండి. ఎందుకంటే ఎవరిని తిడుతున్నారు, భగవంతుడినే తిడుతున్నారు. కాబట్టి అందరిలో భగవంతుడిని చూసే ప్రయత్నం చేయండి. ఆ భగవంతుడిని చూడటం అంటే ఎలా చూడాలి అనంటే, మరి భార్యలో భగవంతుడే ఉన్నాడు, భర్తలో భగవంతుడే ఉన్నాడు, పిల్లల్లో భగవంతుడే ఉన్నాడు, ప్రతి చోట భగవంతుడే ఉన్నారు. కాబట్టి మీరు ఒకరిని తిడుతున్నారు, భగవంతుడిని తిడుతున్నారు, మీరు ఒకరిని మెచ్చుకుంటున్నారు, భగవంతుడిని మెచ్చుకుంటున్నారు. ఇలా అందరిలో భగవంతుడిని చూస్తున్నప్పుడు ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ప్రేమ ఉండదు. ఎప్పుడు భగవంతుడితో మనం ఎలా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. ఒక మాట మాట్లాడాలంటే సంతోషంలోనూ తప్పు మాట్లాడకుండా ఉంటాం, దుఃఖంలో తప్పు మాట్లాడకుండా ఉంటాం, కోపంలో తప్పు మాట్లాడకుండా ఉంటాం. ఎప్పుడు అందరిలో భగవంతుడినే చూడండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంతటా భగవంతుడే ఉన్నాడనే సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తెలుసుకొని మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నప్పుడు, అన్నింటికీ అధిష్టానం ఆత్మయే అని తెలుసుకున్నప్పుడు మీరు భగవంతుణ్ణి పొందుతారు. ఇలా కర్మణ్యవి ప్రవృత్తోపి, ఇలా ఎవరైతే కర్మ చేస్తారో దేని మీద ఆశ లేకుండా నిత్యము ఉన్నదానితో తృప్తిగా జీవిస్తూ దేనిని ఆశ్రయించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ దేహంతో కర్మ చేస్తున్నప్పటికీ నైవ కించిత్ కరోతి సహా, వాళ్ళు ఏ విధమైన కర్మ యొక్క ఫలాలు అంటుకోకుండా ఎప్పుడు భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి సంసిద్ధతను పొంది ఉంటారు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మన కర్మ యొక్క లోపాలలో, అంటే మన కర్మలో ఉన్న లోపాలను ఎలా సవరించుకోవాలో, ఎలా మనం చేసే పనులన్నింటినీ కూడా మరి భగవంతుడి కార్యంగా మళ్లించాలో చెప్తూ ఉన్నారనమాట. ఇంకా 3 శ్లోకాలలో కృష్ణ పరమాత్మ చెప్తారు, వాటిని మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.